అందరికీ వందనములు. నేను బెంజమిన్ కొమానపల్లి జూనియర్, పాస్టర్ ఆఫ్ న్యూ సిటీ చర్చ్, హైదరాబాద్. నేను మిమ్మల్ని న్యూ సిటీ చర్చ్ పాడ్కాస్ట్కి ఆహ్వానిస్తున్నాను. ఈ పాడ్కాస్ట్లో న్యూ సిటీ చర్చ్లో బోధించబడిన వర్తమానాలు వినగలుగుతారు. ఇప్పుడు వినబోతున్న వర్తమానము ద్వారా విశ్వాసములో ఎదిగి బలపరచబడతారని, ఆశీర్వదించబడతారని నమ్ముతున్నాను. సో ఈరోజు దేవుని యొక్క కార్యాల గురించి, దేవుని యొక్క విశ్వాసం గురించి మనం నేర్చుకుంటుండగా, ఈ మాసము విశ్వాసం నుంచి వెరీ గుడ్. అక్కడ ఎవరో చాలా గట్టిగా చెప్పారు, క్లాప్ ఫర్ దమ్. సో అరవడం నేర్పించట్లేదు, ధైర్యాన్ని నేర్పిస్తున్నాను. హల్లెలూయా. సో ధైర్యముగా బోధించారంట పేతురు నింపబడినప్పుడు అక్కడికి వచ్చి ధైర్యంగా బోధించారంట. ఎంతమంది ముందు? 3,000 మంది ముందు. మైక్ ఉందా? స్పీకర్ ఉన్నాయా? యాంప్లిఫైయర్? ఎంత గట్టిగా బోధించుంటాడు. సో మిమ్మల్ని దేవుడు 3,000 మంది, 5,000 మంది ముందు సాక్ష్యాలుగా పెట్టబోతున్నప్పుడు మీ స్వరము అంత ధైర్యముగా రావాలంట. హల్లెలూయా. సంఘములోనే ధైర్యం రాకపోతే సాక్షిగా నిలబెట్టినప్పుడు ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? సో ఇక్కడ మనము ధైర్యాన్ని ప్రాక్టీస్ చేసుకుంటున్నాం. ఒకరోజు నిన్ను రాజుల ముందు, నాయకుల ముందు నిల్చోబెడతబోతున్నాను అని చెప్తున్నాను. హల్లెలూయా. ఆ రోజు మూగపోయిన స్వరాలు కాదు, కానీ పేతురులాగా ధైర్యముగా బోధించేవారు లేచుదురుగాక. ఆమేన్. సో ఈరోజు విశ్వాసము గురించి మనం నేర్చుకుంటుండగా, విశ్వాసము ఒక సూత్రము. దేవుని రాజ్యములో మనం తెలుసుకోవాల్సిన ఒక సూత్రము. చాలా సూత్రాలు మనము వాక్యంలో చూస్తాం. లైక్ సోయింగ్ అండ్ రూపి, విత్తుడి కోయుడి. భూమి ఉన్నంత కాలము విత్తు కాలము, అలాగే కోత కాలము ఉంటుంది అంటున్నాడు. దట్ ఈస్ ద ప్రిన్సిపల్. అది దేవుని వాక్యంలో సూత్రములు పాటించకుండా రాజ్యములో దేవుని యొక్క వాగ్దానాల్లో నడవడము కష్టము. నేనైతే విత్తను, పంట మాత్రము కావాలి, అది సూత్రం. దాన్ని ఎవరు కూడా, భూమి ఆకాశాలు ఉన్నన్ని రోజులు కూడా ఆ సూత్రము నిలిచే ఉంటుందంట. దానికి అగేన్స్ట్గా వెళ్ళినప్పుడు ఏమి కూడా మనము పొందుకోలేము. అలాగే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అంటుంది. ఈరోజు నువ్వు తెల్ల బట్టలు వేసుకొని రావచ్చు, మోకాళ్ళ మీద ఉండొచ్చు, కన్నీటి ప్రార్థన చేయొచ్చు, ఏది చేసినా కూడా విశ్వాసము లేకపోతే దేవునికై ఇష్టడై ఉండుట అసాధ్యం. అది దేవుని యొక్క రాజ్యంలో ఒక సూత్రము. సో వాక్యము వినకుండా మీకు సూత్రాలు తెలియకుండా దేవుని యొక్క వాగ్దానాలు పొందుకోలేము. వినుట ద్వారా విశ్వాసం వస్తుంది అంటున్నాడు. సో 21 రోజులు కూడా విశ్వాసము మధ్యాహ్న కాలపు ఆరాధనలో బోధిస్తున్నాం. అంత మాత్రమే కాకుండా ఇందాక ఫెయిత్ జర్నల్ చూపించాం. ఫెయిత్ జర్నల్ కూడా చాలా మందికి బైబిల్ చదవడం ఓకే, వాక్యం వినడం ఓకే. జర్నల్ అనగానే ఇప్పుడు కూర్చొని రాయాలి అంటే మీ మైండ్ కొంచెం పని పెట్టాలి, అది ఇష్టం ఉండదు. వాక్యం గురించి ధ్యానించాలి, అది చాలామంది చేయలేరు. నోటికొచ్చినట్టు చదవాలి, వాక్యం అంటే చదవగలుగుతారు, కానీ ఆ వాక్యం ఏమంటుంది, ధ్యానించి దాని ద్వారా నాకు ఏమి కలుగుతుంది అనేది రాయడం చాలా కష్టము, ఎస్పెషల్లీ మన కాంటెక్స్ట్లో. సో అది అలవాటు చేసుకున్న వాళ్ళు ఒక జర్నల్ రాసినప్పుడు ఒక సర్మన్ 10 సార్లు వినడంతో సమానంగా చేసే పని మీరు చేస్తున్నారు. దాని గురించి మీరు ఆలోచిస్తున్నారు, ఆ వాక్యాన్ని ధ్యానిస్తున్నారు. ఆ వాక్యము నాలో ఎలాగా ఫలితాలు ఇస్తుంది అని మీరు ఆలోచించి దాని ప్రకారం మీ మనస్సు మారి రూపాంతరం చెందే ప్రక్రియ అక్కడ జరుగుతుంది. కానీ చాలామందికి ఏంటంటే, చదువుతాము, ఫెయిత్ కెన్ మూవ్ మౌంటైన్స్ అందరూ చదువుతున్నారు, కానీ ఎంతమంది విశ్వాసముతో కొండలను కదిలించగలుగుతున్నారు? ఎందుకంటే అదొక హెడ్డింగ్ లాగే చదివేసి వెళ్ళిపోతారు, కానీ దాని గురించి తెలుసుకోవడానికి సమయాన్ని మనము పెట్టము. సో మన జీవితంలో ఏది కావాలన్నా కూడా, ఒక ఇంటర్వ్యూ, ఒక ఉద్యోగంలో పైకి వెళ్ళాలి అంటే మీరు ఒక కోర్స్ నేర్చుకొని మళ్ళీ దాంట్లో ఎగ్జామ్ రాస్తారు. చాలామంది జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా ఎందుకు, పై స్థానంలోకి వెళ్ళడానికి. జాబ్ ఉన్నా కూడా, కానీ మన ఆత్మీయ జీవితానికి వచ్చేసరికి అప్గ్రేడ్ గురించి ఆలోచించం. ఎప్పుడైతే కష్టం వస్తుందో ప్రార్థన చేస్తాము, ప్రార్థన చేసినప్పుడు దేవుడు జవాబిస్తే పర్వాలేదు, లేకపోతే మళ్ళీ ప్రార్థన చేసుకుంటూ, ఇంతకంటే ఇంకా అప్గ్రేడ్ అయ్యే కోర్స్ ఏదైనా ఉందా, ఇంకా నేను ఏమన్నా చెయ్యాలా, ఇంకా ఏమన్నా నేర్చుకోవాలా అనే ఆలోచన మన ఆత్మీయ జీవితానికి కలిగి ఉన్నప్పుడు ఇతరులు నడవలేని
చోటులో, ఇతరులు నడవని సాక్ష్యాల్లో మనము నడవగలుగుతాం. అందరికీ కూడా అదే వాక్యం ఇవ్వబడింది, అందరికీ కూడా అదే విశ్వాస పరిమాణం ఇవ్వబడింది, అందరికీ కూడా అదే బైబిల్ ఇవ్వబడింది, అందరికీ కూడా అదే బోధ చేయబడుతుంది. కొంతమందికి అది 100 పంపిస్తుందంట, కొంతమందికి 60గా, కొంతమందికి 30గా ఇస్తుంది. సో 30గా ఉన్నవారు ఒక ఛాలెంజ్గా నేను 60 వెళ్ళాలి అనుకోవాలి, 60 ఉన్నవారు నేను 100 వెళ్ళాలి అనుకోవాలి. కానీ లాస్ట్ 10 yearsలో నీ ఆత్మీయ జీవితం గ్రాఫ్ గీస్తే అంతే ఉంది. సండేస్ ఎప్పుడు లేట్, ఒక పాట నేర్చుకున్నావా లేదు, విశ్వాస సూత్రాన్ని నేర్చుకున్నావా లేదు, ఒక జర్నల్ చేసావా, వాక్యం బైబిల్ అంతా ఒకసారి కంప్లీట్ చేసావా, ఏ దీనికి కూడా టిక్ మార్కులు లేకపోతే ఆత్మీయ జీవితము అక్కడ ఆగిపోయి ఉందన్నమాట. కానీ పరిశుద్ధాత్మ ఈరోజు మిమ్మల్ని ప్రేరేపిస్తున్న ప్రకారము పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరంలోకి వస్తున్నప్పుడు, ఈ సంవత్సరంలో నా ఆత్మీయ జీవితము ఎక్కడ ఎదుగుదల చూడాలి అనే ప్రశ్న వేసుకోవాలి. చాలామంది గోల్స్ రాసుకొని ఉండొచ్చు. జిమ్కి వెళ్తాను, పొద్దున 5కి లేస్తాను, ప్రతిరోజు తొందరగా నిద్రపోతాను. దాంట్లో ఆత్మీయ జీవితానికి కూడా ఏం రాసుకున్నారో ఒకసారి చూసుకొని మునుపటి సంవత్సరం కంటే ఈ సంవత్సరము ఇంకా ఎక్కువగా చేయడానికి మనం ప్రయత్నించాలి. బికాస్ ఫెయిత్ ఈజ్ లైక్ అ మజిల్. ఎలాగైతే ఒక మజిల్ డెవలప్ అవ్వాలంటే ఏం చేస్తారు, వారు రోజు దానికి ఏదో ఒక యాక్టివిటీ ఇస్తారు, అప్పుడు ఆ మజిల్ గ్రో అవుతుంది. కానీ ఏ పని లేకుండా ఒక వ్యక్తి అలాగే మంచంలో ఉన్నాడు అనుకోండి, ఆయనకు మజిల్స్ ఉండొచ్చు కానీ డెవలప్ అవ్వవు. అందుకే ఒక బాగా జిమ్ చేసిన బాడీకి, ఒక బక్క చిక్కిపోయిన బాడీకి డిఫరెన్స్ ఏంటి తెలుసా? అవే మజిల్స్ ఇద్దరిలో ఉంటాయి, కానీ ఒకరైతే బాగా దాన్ని డెవలప్ చేసుకున్నారు, ఒకరు దాన్ని డెవలప్ చేసుకోలేదు. సో అందరికీ కూడా విశ్వాసం ఇవ్వబడింది, కానీ కొంతమంది ఆ విశ్వాసంలో ఎదగడానికి ఏంటి అని ఆలోచించి వాక్యం చదువుతూ దానిలో ఎదుగుతున్నారు. కొంతమంది విశ్వాసము, ప్రార్థన ఏది కూడా పక్కన పెట్టేయడము, ఆచార రీతిగా రావడము అనేకమైన విశ్వాసంలో జరుగుతుంది. కానీ ఈ సంఘములో అలాగా ఉండదు కాక. ఆమేన్. అందరం కలిసి కీర్తనలు 74వ కీర్తన చదువుకుందాం. 74వ కీర్తన 1వ వచనం నుండి. కెన్ ఐ హావ్ ఫ్రమ్ వర్స్ 1? ఎస్. దేవా, నిత్యము మమ్మను విడనాడితివేమి, నీవు మేపు గొర్రెల మీద నీ కోపము పొగరాజుచున్నదేమి. వర్స్ 2. నీ స్వాస్థ్య గోత్రమును నీవు పూర్వము సంపాదించుకొని విమోచించిన నీ సమాజమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. నీవు నివసించు ఈ సియోను పర్వతము జ్ఞాపకము తెచ్చుకొనుము. 3వ వచనం. శత్రువుల పరిశుద్ధ స్థలంలోనున్న సమస్తమును పాడు చేసి ఉన్నారు, నిత్యము పాడయ్యుండు చోట్లకు విజయము చేయుము. నీ ప్రత్యక్షకు గుడారములో నీ విరోధులు ఆర్భాటించుచున్నారు, విజయ ధ్వనములని తమ ధ్వజములను వారెత్తి ఉన్నారు. దట్టమైన చెట్ల గుబురు మీద జనులు గొడ్డండ్లనెత్తినట్లుగా వారు కనబడుదురు. ఇప్పుడే వారు గొడ్డలను సమ్మెటలను చేత పట్టుకొని దాని విచిత్రమైన పనిని బొత్తిగా విరగొట్టుదురు. 7వ వచనం. నీ పరిశుద్ధ స్థలమునకు అగ్ని ముట్టించుదురు, నీ నామ మందిరమును నేల పలగొట్టి అపవిత్ర పరచుదురు. దేవుని మందిరమును బొత్తిగా అనగద్రొక్కు మన దేశములో వాటన్నిటినీ వారు కాల్చి ఉన్నారు. సూచక క్రియలు మాకు కనబడుటలేదు, ఇకయు ప్రవక్తయు లేకపోయెను. ఇది ఎంత కాలము జరుగునో దాని ఎరుగువాడు మాలో ఎవడునూ లేడు. ఇక్కడ ఆశ రాస్తున్నాడు ఈ కీర్తన. ఇజ్రాయేలు దేశము శత్రువుల చేతిలో నలిగిపోతుంది, వారు చూడాల్సిన విజయము చూడట్లేదు. ప్రభువా, ఎంత ఘోరంగా నీ యొక్క పరిశుద్ధ స్థలము మారిపోతుంది, శత్రువులు వారు చేయాల్సినవన్నీ కూడా చేస్తున్నారు, మాకేమో ఇక్కడ ఒక ప్రార్థనకు జవాబు రావట్లేదు, ఒక ప్రవక్త వచ్చి ఒక మాట పలకట్లేదు, ఒక సూచక క్రియ కూడా జరగట్లేదు. ఇంకా ఎంతకాలము? ఇది ఎంతకాలము? అందరు చెప్పండి, ఇది ఎంతకాలము? ఎప్పుడో ఒకసారి మన జీవితంలో ఈ మాట మన ప్రార్థనలో వాడి ఉంటాం. ఇది ఎంతకాలం ప్రభువా? ఇంకెప్పుడు నా ప్రార్థనకు జవాబు వస్తుంది? ఇంకెప్పుడు నేను ఆశ్చర్యకార్యాలు చూస్తాము? ఇంకా ఎన్ని రోజులు నా జీవితంలో ఒక వాక్కు, ఒక నెరవేర్పు లేకుండా ఎన్ని రోజులు ఈ ప్రార్థన కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను? ఈ ప్రార్థన తప్పకుండా కొంతమంది ఇప్పుడు చేస్తుండొచ్చు, కొంతమంది చేసి ఉండొచ్చు, కొంతమంది ఇప్పుడు చేయకపోయినా చేసే రోజులు వస్తుండొచ్చు. కాబట్టి వారి కోసం దేవుడు ఈ వాక్యాన్ని ముందుగానే పంపించాడని నేను నమ్ముచున్నాను. ఆమెన్. సో వెయిటింగ్ వితౌట్ ఆన్సర్స్. ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న విషయము జవాబు, వాట్ ఈస్ దట్ ఇన్ తెలుగు? ప్రార్థనకు జవాబు రానప్పుడు. ప్రార్థనకు జవాబు రానప్పుడు
ఎలాగైతే ఆశ ఇక్కడ ప్రార్థనకు జవాబు రావట్లేదు, దేవుడు ఇంకెంతకాలం చేస్తున్నాడు. కొన్నిసార్లు మన జీవితంలో అలాంటి సమస్యలు మనం చూస్తాం. ఒక్కొక్కసారి ఆ సమస్య కోసం ప్రార్థన చేస్తుంటే జవాబు రావడం మాత్రమే కాదు, కానీ ఇంకొక సైడ్ ఏ పరిస్థితి ఉన్నామో ఆ పరిస్థితిలోంచి ఇంకా ఘోరమైన పరిస్థితిలోకి వెళ్ళినట్టు ఉంటుంది. ఆ ప్రార్థనకే జవాబు రాలేదంటే ఇంకా ఇలాంటి వార్తలు వస్తున్నాయేంటి, ఆ ప్రార్థనకే దేవుడు ఇంకా జవాబు ఇవ్వలేదని నేను ఇంకా భారముతో ఉన్నట్లయితే మళ్ళీ ఇలాంటి వార్త వచ్చింది ఏంటి. కొంతమంది వారి జీవితంలో అనారోగ్యంతో ఉండొచ్చు. ఏంటి సడన్గా ఏమవుతుందా శరీరానికి అని వెళ్తే వారు షుగర్ వచ్చేసింది అనొచ్చు. షుగర్ పరీక్ష కోసం వెళ్తే ఇంకేదో ఉందని చెప్తారు. చూసేసరికి ఒక 4-5 రోగాలు నీ శరీరంలో ఉంటాయి. ఇప్పుడు 1 నుంచి 2 నుంచి 3 నుంచి 5 నుంచి రోజుకి 10 మాత్రలు మింగే స్థానంలోకి వెళ్ళిపోయి ఉంటారు. నాకు స్వస్థత వస్తుంది అనుకుంటే ఇంకా అనారోగ్యంలోకి వెళ్ళిపోతున్నానేంటి. కొంతమంది జీవితంలో ఆర్థిక విషయాలు బలపడాలి అని ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే ఉద్యోగం వచ్చారో లేదో లోన్ పెట్టాల్సి వస్తుంది. లోన్ను తీర్చే లోపే ఇంకేదో అప్పు వస్తుంది, ఇంకా స్కూల్ ఫీజు వస్తుంది. సో చూసినప్పుడు ఉన్న దానికంటే స్థితి బాగవుతుందా లేకపోతే ఇంకా ఘోరంగా అయిపోతుందా, ఆ ప్రార్థనకు జవాబు రాకుండా ఇంకా అది ఆలస్యం ఎందుకు అవుతుంది, ఇది ఎంత కాలము అనే ప్రశ్నలు ఉండొచ్చు. మీరు క్రైస్తవులు కాబట్టి, కొంతమంది మంచి విశ్వాసులు కాబట్టి ఈరోజు సంఘానికి రాకుండా మానలేదు. ప్రార్థనకు జవాబు రాకపోయినా మీరు సంఘానికి వస్తుండొచ్చు, ప్రార్థనకు జవాబు రాకపోయినా మీరు ఆరాధిస్తుండొచ్చు. కానీ లోపల ఎక్కడో ఆ సమస్య వల్ల దేవుణ్ణి ఏ విధంగా అయితే నమ్మాలో అది కొంచెం తగ్గిపోతుండొచ్చు. ఇక్కడ నిల్చున్నప్పుడు అందరూ ఆరాధిస్తున్నప్పుడు ఆ లిరిక్స్ చూసి ఆరాధిస్తావు, కానీ లోపల ఇంకెంతకాలం ప్రభువా, ఇంకెన్ని ఆదివారాలు ప్రభా, ఇంకా నాకు జవాబు ఎప్పుడు వస్తుంది ప్రభా, ఇంకా ఈ ప్రార్థనకు ఏదైనా సాక్ష్యం వచ్చే సమయం ఉందా, లేదంటే ఇంక ఇది వదిలేసేయాలా, నా ప్రార్థన కరెక్టేనా, ఇవన్నీ కూడా ఆలోచనలో వెళ్తుంటారు. అయితే ఈ నెలలో విశ్వాసము నుంచి అధిక విశ్వాసం అనే దేవుడు మనకు ఇచ్చిన వాగ్దానంలో నడుస్తుండగా ఈ జవాబు రానప్పుడు ఒక విశ్వాసిగా మనం ఏం చేయాలి, జవాబు రానప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు, జవాబు రానప్పుడు మనం ఏం చేయాలి, జవాబు రానప్పుడు పరిస్థితులకు ఎలాగ స్పందించాలనేది ఈరోజు మనం నేర్చుకుందాం. హల్లెలూయా. ఇట్స్ ఎకోయింగ్ లాట్ ఆన్ ద స్టేజ్ ఫర్ మీ ప్లీజ్. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయం. యేసుక్రీస్తు జీవితంలో కూడా మనం చూసినట్లయితే లూకా సువార్త 1వ అధ్యాయములో యేసుక్రీస్తు జననం గురించి అనేకమైన ప్రవచనాలు ఉన్నాయని, తర్వాత గాబ్రియేల్ దూత రావడము, మరియా యోసేపుకు కనబడము, ఇవన్నీ కూడా మనము చూస్తుంటాము. తర్వాత ఎప్పుడైతే హేరోదు అందరు పిల్లల్ని 2 సంవత్సరాల కంటే కింద పిల్లల్ని అందరినీ కూడా చంపేయండి అని చెప్తారో వారు ఐగుప్తుకు వెళ్ళిపోయారు అని చెప్తారు. దాని తర్వాత యేసుక్రీస్తు జీవితంలో ఏం జరిగిందో ఏమి మనము వినము, సైలెంట్గా ఉంటుంది, నిశ్శబ్దంగా ఉంటుంది. ఆ కథ అంతా ఏమి మనకు కనబడదు. ఎప్పటి వరకు? యేసుక్రీస్తు 30 ఏళ్ళకు వచ్చే వరకు. ఇన్ని సంవత్సరాలు ఆయన దేవుని యొక్క కుమారుడే కదా, ఇన్ని సంవత్సరాలు దేవుని యొక్క పరిచర్యలోకి అడుగు ఎందుకు పెట్టలేదు? 30 ఏళ్ళ వరకు ఎందుకు అయ్యింది? ఏమైంది అప్పటి వరకు? 30 years ఎందుకు తీసుకున్నాడు? సన్ ఆఫ్ గాడ్, ఆయన దేవుని కుమారుడు. ఆయన 16 ఏళ్ళకే మొదలు పెట్టుంటే ఇంకా 16 ఏళ్ళు ఈ భూమి మీద గొప్ప పరిచర్య చేసి ఉండేవాడు కదా. ఒక మా న్యాచురల్ థింకింగ్లో అలాగుంటుంది. ప్రభా, ఇంకా ఉద్యోగం రాకపోతే నేను వివాహం ఎప్పుడు చేసుకోవాలి, పిల్లల్ని ఎప్పుడు కలాలి, మళ్ళీ ఇల్లు ఎప్పుడు కట్టాలి, వాళ్ళు ఎప్పుడు పెద్దగా అవుతారు, నా సమయము దాటిపోతుంది, ఇంకా ఎన్ని రోజులు? అంత నిశ్శబ్దంగా ఏం జరగట్లేదు. కొన్ని సంవత్సరాలు కొంతమంది జీవితంలో ఏమీ జరగనట్టుంది. బయట నుంచి అయిపోయింది, కాలేజ్ అయిపోయింది, గ్రాడ్యుయేషన్ అయిపోయింది, ఏమీ జరగట్లేదు. ఇంకా నెక్స్ట్ స్టెప్ ఎక్కడికైతే వెళ్ళాలో ఏమీ జరగట్లేదు. యేసుక్రీస్తు జీవితంలో కూడా మధ్యలో ఏం కనిపించదు. ఒకసారి మాత్రం 12 ఏళ్ల సంవత్సరంలో వారు దేవాలయంకు వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు కనబడడు. యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళాడని వెతుకుతుంటే ఆయన అక్కడ కూర్చొని తర్కిస్తూ ఉంటాడంట. అంటే 12 ఏళ్ల వయస్సులో ఆయనకి జ్ఞానం ఉంది, అక్కడ ఉన్న పరిచయలతో ఆయన వాక్యము తర్కించడానికి. కానీ దేవుని చిత్తము నెరవేర్చడానికి ఆయన శారీరకంగా ఇంకా ఆ వయస్సులో ఎదగలేదు. శారీరకంగా దేవుని యొక్క చిత్తం అంటే ఆయన శరీరం నలగొట్టబడాలి, ఆయన దేహము దున్నబడాలి, దాని ద్వారా
మీకు స్వస్థత, ఆయన చేతుల్లో మూల కొట్టాలి, ఆయనను సిలువకు వేయాలి. ఇవన్నీ కూడా జరగాలి అంటే ఆయనలో ఒక ప్రక్రియ జరగాలి. ఒక చిన్న బాలుడుగా ఉన్నప్పుడు అవి ఆయన జీవితంలో జరగవు. సో ఈ సమయం అంతా కూడా ఎక్కడైతే అక్కడ వెయిట్ చేస్తున్నాడు అంటే వేచి ఉన్న సమయములాగా ఉంటుంది. వేచి ఉన్న సమయము వ్యర్థమవుతున్న సమయము కాదు. మీరు వేచి ఉన్న సమయము వ్యర్థమవుతున్న సమయము కాదు. లూకా సువార్త 2:52 లూకా సువార్త 2:52 యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. సో ఈ సంవత్సరాలన్నీ కూడా జ్ఞానములో ఎదుగుతున్నాడంట, వయస్సులో ఎదుగుతున్నాడు, దేవుని దయలో మనుషుల దయలో. సో బయటికి కనబడకపోయినా దేవుడు తన జీవితంలో ఆ కనబడకపోయినా కూడా ఒక కార్యము జరుగుతూ ఉంది. ఆగిపోయిన పరిస్థితిలో ఆయన జీవితము లేదు. సో ఈరోజు కూడా వేచి ఉన్నాము. ఏం జరుగుతుందంటే మొదటిగా ఎప్పుడైతే ప్రార్థనకు జవాబు రావట్లేదో ఆ వేచి ఉన్న సమయంలో ఫస్ట్ థింగ్ వాట్ గాడ్ ఈస్ డూయింగ్, గాడ్ ఈస్ వర్కింగ్ ఇన్ సైడ్ ఆఫ్ యూ. దేవుడు నీలో కార్యము చేస్తున్నాడు. ఆమేన్. సో ఎప్పుడైతే నువ్వు సిద్ధంగా లేవో, ఇప్పుడు ఆ సిద్ధంగా లేక ముందరే నీకు ప్రార్థనకు జవాబిస్తే, ఇఫ్ గాడ్ ఆన్సర్స్ దట్ ప్రేయర్ టూ క్విక్లీ, యూ మైట్ స్టెప్ ఇన్ టు సంథింగ్ యు ఆర్ నాట్ యెట్ రెడీ టు క్యారీ. సో దేనికైనా దేవుడు చాలా త్వరగా సమాధానం ఇచ్చినట్లయితే మీరు ఇంకా తీసుకోవడానికి సిద్ధంగా లేని దానిలోకి అడుగు పెడుతుండొచ్చు. అది శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, జ్ఞానమందు కావచ్చు. మీకు దేనికైతే దేవుడు ఒక గొప్ప ప్రణాళిక సిద్ధపరిచాడో అది మోయడానికి ఇంకా మీరు సిద్ధంగా లేని పరిస్థితిలో ఉండొచ్చు. అందుకే దేవుడు ఆ సమయాన్ని నీలో ఒక కార్యము జరిగించడానికి ఉపయోగిస్తుండొచ్చు. సో చాలామందికి ఇప్పుడే అయిపోవాలి, ఈ రోజే అయిపోవాలి, ఈ క్షణమే అయిపోవాలి, ఈ సంవత్సరం అయిపోవాలి. ఆ సంవత్సరమే జరిగితే నువ్వు ఆ ముందున్న ప్రణాళికలో నడవలేమేమో. ఎంతమంది నమ్ముచున్నారు దేవుడు మీకు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉందని? హల్లెలూయా. ఎవరు నడవని ప్రణాళికలో దేవుడు నీ జీవితాన్ని నడిపించాలనుకుంటున్నాడని నమ్ముచున్నావా? హల్లెలూయా. ఒక గొప్ప ప్రణాళికతో నీ తల్లి గర్భంలో రూపించాను అంటున్నాడు. యేసుక్రీస్తు అందరిలాగా ఈ లోకానికి రాలేదు. అందరి ప్రణాళిక ఒకటి, ఈయన ప్రణాళిక ఒకటి. ఆయన అందరిలాంటి పరిచర్య చేయడానికి రాలేదు. ఆయనకున్న ప్రణాళిక ఆయన ఎన్ని సంవత్సరాలు చేసేదనేది కాదు, ఆ ఉన్న సంవత్సరాల్లో ఎంత ఎక్కువగా ఎంత మందిని ఆయన ప్రణాళికలో ఉన్న వారిని ఆయన శిష్యులుగా చేసుకోవడం అనేది ఆయనకు ఉన్న ప్రణాళిక. సో ఒకవేళ ఆయనే వచ్చి భూమి అంతటి కూడా సువార్త చెప్పాలన్నది ఆయన ప్రణాళిక కాదు. ఆయన ప్రణాళిక ఏంటి? ఆయన శిష్యులను చేయాలి. ఈ శిష్యులు ఈ లోకమంతా వెళ్ళి ఈ సువార్తను ప్రకటించాలి. ఆయన పరిచర్యకున్న దర్శనము వేరే. సో ఆయనకు ఆ 3.5 సంవత్సరాలు చాలు ఈ 12 మంది శిష్యులను ఆయన పెంచి వారిని ఒక సువార్తికులుగా పంచడానికి. నీ పరిచర్య వేరే అయి ఉండొచ్చు, ఇతరుల పరిచర్య వేరే అయి ఉండొచ్చు, నీకున్న ప్రణాళిక వేరే అయి ఉండొచ్చు. సో ఎన్ని సంవత్సరాలు మౌనంగా ఉన్నాడు, ఎన్ని సంవత్సరాలు జవాబు రాలేదన్నది కాదు, దేవుడు నీలో పని చేస్తున్నాడన్న విశ్వాసము నీకు ఉండాలి. హల్లెలూయా. బైబిల్లో మనం చూసినట్లయితే ఆదికాండం 37 యోసేపు గురించి మనం చూస్తాం. యోసేపు చాలా చిన్న వయస్సులోనే, ద మానిటర్స్ ఆర్ టూ లౌడ్. యోసేపు చాలా చిన్న వయసులోనే ఒక కళ కంటాడు. కళ ఆయన సొంతంగా కనడు కదా, దేవుడిచ్చిన కళే. ఆ కళ భావము కూడా ఆయనకు ఫస్ట్ తెలియదు. ఆ కళ భావము ఆయన తండ్రి ఆయనకు చెప్తాడు. ఏమని చెప్తాడు? నాకు కలగన్నాను, సూర్య చంద్ర నక్షత్రాలు నాకు నమస్కారము చేస్తున్నాయని. తండ్రి చూసి, ఏంటి, నేను మీ మమ్మీ మీ బ్రదర్స్ అందరూ కూడా నీకు వంగి నమస్కారం చేస్తున్నామని కలగంటున్నావా? సో యోసేపు ఆయన సొంతంగా ఆలోచించిన ఆలోచన కాదు, ఆయన గర్వంతో చెప్పిన మాట కూడా కాదు. దేవుడిచ్చిన ప్రణాళిక నా జీవితానికి ఇలా ఉంది అని ఆయన వాగ్దానము తీసుకున్నాడు, ఆ దర్శనాన్ని తీసుకున్నాడు. యోసేపుకున్న దర్శనం ఏంటి? వీళ్ళింట్లో కుటుంబంలో అందరికంటే కూడా ఆయన పై స్థానంలో ఉంటాడని ఆయన చిన్నగా ఉన్నప్పుడే దేవుడు కళ ద్వారా ఆ దర్శనాన్ని ఇచ్చాడు. మన జీవితంలో కూడా ఆ దర్శనము రాగానే, ఆ వాగ్దానము రాగానే ఒక్కొక్కసారి ఎగ్జైట్ అయిపోతాం, అందరికీ చెప్తాం దేవుడు ఏమన్నాడో తెలుసా, నాకు ఎలాంటి దర్శనం వచ్చిందో తెలుసా, ఏం వాగ్దానం వచ్చిందో తెలుసా. ఒక్కసారి సొంత కుటుంబస్తులకి అది నచ్చకపోవచ్చు. కొంతమందికి
మొదటిగా వారి జీవితంలో గాయపరచబడేది సొంత కుటుంబాల వల్లనే. దేవుడు నాకు ఇలా చేశాడు అనగానే వీళ్ళకి ఈర్ష్య అయిపోతుంది. వారి సొంత కుటుంబస్తుల ద్వారానే వారు గాయం పొందుతారు. అయితే యోసేపు జీవితంలో కూడా ఆయన కళ గురించి చెప్పగానే ఎవ్వరూ కూడా సంతోషంగా లేరు. అందరికంటే ఆఖరివాడివి నువ్వు, అందరికంటే పైగా ఉండడం ఏంటి, అందరికి ఈర్ష్య. ఇప్పుడు దర్శనం వచ్చిన తర్వాత దేవుడు ఆ దర్శనము వైపు ముందుకు కొనసాగిస్తాడనే విశ్వాసం ఉండొచ్చు. కానీ యోసేపు జీవితంలో చూస్తే దర్శనం వచ్చిన తర్వాత ఆయన వెళ్ళింది సింహాసనం మీదకి కాదు, ఆయన వెళ్ళింది గోతిలోకి. ఇలా వెళ్తా అంటే ఇలా వెళ్ళింది ఏంటి? పైకి వెళ్తామన్నారు కదా ప్రభా, వెనక్కి వెళ్ళిపోయానేంటి, కిందికి వెళ్ళిపోయానేంటి? రివర్స్ డైరెక్షన్లో వెళ్ళిపోతుంది. ఆయన అన్నది ఒకటి, ఆయనకి కలిగేది ఒకటి, ఆయన అనుభవం ఒకటి, విడుదల చేయబడ్డ దర్శనం ఒకటి. అలాంటి సమయంలో వాక్యము చదువుతుండగా, లేదంటే నీ విశ్వాస జీవితం కొనసాగిస్తుండగా దేవుని గురించి నువ్వు ఒక అవగాహన కలిగి ఉండాలి. దేవుడు ఎంతగా నీ ప్రణాళిక నీ జీవితంలో నెరవేర్చడానికి నిశ్చయించుకున్నాడో నువ్వు తెలుసుకోవాలి. నీకంటే ఎక్కువగా కూడా నీ జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక నెరవేరబడాలి అని ఆయన గట్టి నిర్ణయంతో ఉన్నాడంట. హల్లెలూయా. సో దేవుడు నీ జీవితంలో ఒక ప్రణాళిక రాశాడు అనుకోండి. నువ్వు ఈ దారిలో వెళ్తే నీకు ఒక ద్వారం ఉంది, ఆ ద్వారంలో నుంచి వెళ్తే నీ యొక్క గమ్యాన్ని చేరుకుంటావు అని. ఒక్కొక్కసారి ప్రణాళిక తెలియకో, ఒక్కొక్కసారి మన సొంత ఆలోచనతోనో, ఒక్కొక్కసారి అవిశ్వాసముతో ఈ దారికి వెళ్ళకుండా ఈ దారిలో వెళ్తున్నావు అనుకో, ఏంటి ఆపోజిట్ డైరెక్షన్, ఇటు వెళ్ళమన్నప్పుడు ఇటు వెళ్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆ ద్వారాన్ని ఇక్కడి నుంచి తీసుకొచ్చి నువ్వు వెళ్తున్న దారిలో ఇక్కడ పెడతాడంట. నువ్వు వెళ్తున్న ద్వారములోనే నేను నీకు ద్వారాన్ని పెడతాను. అంత ప్రేమించే దేవుడు, అంతగా నీ జీవితంలో ఆయన ప్రణాళిక నెరవేరడానికి ఆయన అన్ని కూడా, వాక్యం ఏమంటుంది? హీఈస్ వర్కింగ్ ఆల్ థింగ్స్ టుగెదర్ ఫర్ అవర్ గుడ్. సమస్తము సమకూర్చి నీ మంచికి జరగడానికి ఆయన ప్రయత్నిస్తూ ఉంటాడంట. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎవరిని పంపాలి? చూడండి, ఆయన యోసేపు జీవితంలో కూడా మొట్టమొదటిగా వారు గోతిలో పడేయాలనుకోలేదు. ఏమనుకున్నారు? ఈయనని చంపేయాలనుకున్నారు. ఈయనని చంపేయాలనుకున్నప్పుడు దేవుని యొక్క కృప, దేవుడు ఆయనకి ఇంకా తోడై ఉన్నాడు. దేవుని యొక్క ప్రణాళిక దర్శనం ఆయన జీవితంలో అది నెరవేర్చే వరకు కూడా ఆయనతోనే ఉంటాడు. సో ఎప్పుడైతే వారు చంపాలనుకున్నాడో రూబేన్ను పంపించాడంట. రూబేన్ ఒక ఆలోచన ఇచ్చాడు, ఎందుకు చంపేస్తాడు ఈ పిల్లోడిని, గోతిలో పడేసి వెళ్ళిపోదాం, వదిలేసేయండి అని. సో మరణించాల్సిన స్థితిలో నుంచి ఆయన గోతిలోకి వచ్చాడంట. సో దేవుని దర్శనం వైపు, లేకపోతే ఆయన వాగ్దానం వైపు నీ యొక్క జీవితము నడుస్తున్నట్టు నీకు అనిపించకపోయినా ఎన్నోసార్లు రూబేను లాంటి వ్యక్తులను దేవుడు మన జీవితంలోకి తీసుకొని వెళ్తున్నాడు. ఇంకా ఘోరమైన పరిస్థితిలో ఉండాల్సిన మనల్ని ఇంకా కొంచెం మెరుగైన పరిస్థితిలో ఉండేలాగా రూబేనులు యేసు నామములో మీ జీవితంలోకి వచ్చుదురుగాక అని ప్రకటిస్తున్నారు. సాతాను మిమ్మల్ని మొత్తము ఇంకా పైకి రాకుండా అణిచివేయాలి, వీరి కథనే ముగించాలి అన్నప్పుడు యేసు క్రీస్తు మీ జీవితంలోకి రూబేనులను పంపునుగాక. ఆమేన్. ఆయన గోతిలో పడ్డాడు. గోతిలో పడ్డ తరువాత అక్కడి నుంచి ఆయనని ఏమంటారు, స్లేవ్గా, అంటే ఒక దాసునిగా ఐగుప్తుకి పంపుతున్నారు. దర్శనం ఏమొచ్చింది? అందరికంటే పైగా ఉంటామని. ఇప్పుడు కుటుంబాన్నే వదిలేసి ఇంకో డైరెక్షన్లో వెళ్తుంది. ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు? కుటుంబాన్ని వదిలేసి ఐగుప్తుకి ఎలాగెళ్తున్నాడు? దాసునిగా. దర్శనంలో చూసింది ఏంటి? అందరికంటే పైగా ఉంటానని. సో మన ఆత్మీయ నేత్రాలతో కాకుండా న్యాచురల్గా మనం చూసినట్లయితే, మన సొంత ఆలోచనతో ఆలోచించినట్లయితే, యోసేపు జీవితంలో ఏదైతే వాగ్దానము నెరవేరబడాలో అది నెరవేర్చబడకపోవడం పక్కన పెడితే ఇంకా భయంకరమైన పరిస్థితిలోకి ఆయన జీవితం వెళ్ళినట్లుంటుంది. కానీ దేవుని ఆలోచన ప్రకారము మనము చూసినట్లయితే, చాలామందికి యోసేపు కథ ఆల్రెడీ తెలుసు, ఆయన ముగింపు ఏంటో మీకు తెలుసు. కాబట్టి ఆయన ఐగుప్తుకి వెళ్తున్నా కూడా మనకేం తెలుసు? ఆయన దేవుని యొక్క మార్గములో ఆయన గమ్యము వైపే వెళ్తున్నాడని మనకు తెలుసు. ఆ సంవత్సరాలు వ్యర్థపరచడానికి పంపించట్లేదు, ఆ సంవత్సరాలు ఆయనలో దేవుడు పని చేయడానికి పంపిస్తున్నాడు. ఆయన ఏ స్థానములో ఉండాలో, ఏ క్షణములో ఎక్కడుండాలో ఆ డైరెక్షన్లోకే వెళ్తున్నాడు. కానీ సహజంగా ఆలోచించినప్పుడు దేవుని కార్యాలు ఇలా జరగాలి కదా, గోతిలోకి ఎందుకు వెళ్తాము, ఐగుప్తులోకి దాసునిగా ఎందుకు వెళ్తాము, ఇది దేవుడు నన్ను వదిలేశాడు అనుకుంటా, ఆ దర్శనము దేవుడి నుంచి రాలేదనుకుంటా, ఆ కళ ఏదో దయ్యం ఇచ్చింది అనుకుంటా, ఇలాంటి ఆలోచనలు మనకు వస్తాయి. కానీ
ఆ సమయంలో కూడా దేవుడు ప్రణాళిక ఉంది. వీరందరికంటే ముందు కూడా యోసేపు ఐగుప్తులో అడుగు పెట్టాలి. హల్లెలూయా. యోసేపు ఐగుప్తులో గొప్ప కార్యము చేయాలి, అది దేవునికి ముందుగానే తెలుసు. సో అక్కడ వ్యర్థపరచట్లేదు సమయము, అక్కడ ప్రార్థనకు జవాబు ఇవ్వలేని సమయము కాదు. ఆయన ప్రతి అడుగు కూడా ఆయన జీవితంలో ముందుకు తీసుకొని వెళ్తున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత జెనసిస్ చాప్టర్ 39:2, ఆదికాండం 39:2 పోతిఫర్ ఇంట్లోకి వెళ్తాడు ఒక దాసునిగా ఉన్నప్పటికీ కూడా. చూడండి 2 యెహోవా యోసేపునకు ఎక్కడున్నాడు? యోసేపు ఐగుప్తు దేశంలో ఉన్నాడు, దాసునిగా ఉన్నాడు. ఆ పరిస్థితిలోంచి మనం చూసినట్లయితే దేవుడు నాతో లేడు అనుకుంటాం, కానీ వాక్యం ఏం చెప్తుంది? దేవుడు ఆయనకు తోడై ఉండెను అంట. హల్లెలూయా. అందరం చెప్తాం, దేవుడు నాకు తోడై ఉన్నాడు అని చెప్తాం. ఎక్కడికి వెళ్ళినా కూడా నిన్ను విడువను, నేను ఎడబాయను నన్ను వాగ్దానము చేస్తే ఆయన నిన్ను వదలడు, నీకు తోడై ఉంటాడు. నువ్వు అక్కడ ఉండడం మాత్రమే కాదు, అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఉండను. ఆయన తోడై ఉన్నాడు కాబట్టి ఇప్పుడు యోసేపు అక్కడ వర్ధిల్లుతున్నాడంట. పోనీ ఏదో ఒక కార్యము జరుగుతుంది, కొంచెం మంచిగా జరుగుతుంది అనగానే ఏమైంది? ఇప్పుడు పోతిఫర్ భార్య వచ్చింది, ఈ టెంప్టేషన్ వచ్చింది, ఈ శోధన వచ్చింది. యేసుక్రీస్తు నీ ప్రార్థనకు జవాబు ఇవ్వడము గురించి ఆలోచించడం కంటే ఎక్కువగా నువ్వు ఎవరిగా మారుతున్నావో ఎక్కువగా ఆలోచిస్తాడు. నీకు డబ్బులు ఇవ్వడము, నీకు ఇల్లు ఇవ్వడము, ఉద్యోగం ఇవ్వడము, అవన్నీ కూడా దేవుని కష్టమైన కానే కాదు. ఏ ప్రణాళికలతో దేవుణ్ణి పట్ల ఉంచాడో, ఏ ప్రణాళికలో నువ్వు నడవాలో, ఎలాంటి వ్యక్తిగా నువ్వు ఈ లోకంలో సాక్షిగా ఉండాలో అది ఎక్కువగా ఆలోచిస్తాడు. సో ఇప్పుడు యోసేపు అలాంటి టెంప్టేషన్ వచ్చినప్పుడు ఎవరు లేరు, ఆయన అడిగేది కూడా ఎవరు లేరు, ఆయన పాపము చేసినా కూడా ఎవరికి తెలియకపోయేది. కానీ ఆ వేచి ఉండే సమయంలో చాలామంది నిరసిస్తారు, ఇంకేం జరగట్లేదు, ఇంకా మన సొంత ఆలోచనతో ఏదో ఒకటి చేసుకుందాము అనుకుంటారు. ఇది ఒకటి చేస్తే ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు అనుకుంటారు, ఆర్ ఇదే దేవుడు తెరిచిన ద్వారమేమో అనుకుంటారు, ఇలాగైనా మనం మంచిగా అవుతామేమో అనుకుంటారు. కానీ అలాంటి సమయంలో కూడా వేచి ఉండే సమయము కాంప్రమైజ్ అయ్యే సమయం కాదు, దేవునికి వ్యతిరేకంగా చేసే పనులకు ఇది సమయము కాదు, నన్ను నేను వాక్యానికి విరుద్ధంగా అమ్ముకునే సమయం కాదు అని ఆ సమయంలో కూడా ఆయన అన్నీ కరెక్ట్గానే చేసి అక్కడి నుంచి పారిపోయాడంట. ఆయన కరెక్ట్ పని చేశాడు, అవునా? కరెక్ట్ పనే చేశాడు. అక్కడి నుంచి వెళ్ళిపోవడం ఆయన కరెక్ట్ పనే. ఆయన కరెక్ట్ పని చేసినా కూడా ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. నీకోసమే నిలుచున్నాను కదా ప్రభువా, మళ్ళీ ఇంకో కష్టం వచ్చింది ఏంటి? ఒక్కొక్కసారి ఇప్పుడైనా దేవుడు పరీక్షనేమో, ఈ పరీక్ష దాటేస్తే దేవుని యొక్క వాగ్దానంలోకి వెళ్ళిపోతామేమో. అక్కడి నుంచి కూడా జైల్లోకి వెళ్ళాడు. ఏం చేశానని నా జీవితంలో అన్ని రివర్స్ వెళ్తున్నాయి, ఏం చేశానని అన్ని కిందికే వెళ్తున్నాయి, ఏం చేసినా అన్ని వ్యతిరేకంగా వెళ్తున్నాయి, నా ప్రార్థనకు జవాబు ఎందుకు రావట్లేదు అనుకుంటున్నారు. కానీ వెనక మాత్రము దేవుడు నీ కొరకే పని చేస్తున్నాడంట, నీ కొరకే పని చేస్తున్నాడు. ప్రతి అడుగులో కూడా సాతాను దాన్ని మీకు వ్యతిరేకంగా చేయడానికి చూసినా కూడా ఆ అడుగులను ఆయన మీ కొరకు చేసేలాగా చూస్తున్నాడు. ఆ రోజు యోసేపు ఇంకా బతికే ఉన్నాడు, ఆ రోజు అన్నల చేతిలో చనిపోవాల్సిన యోసేపు ఇంకా బ్రతికే ఉన్నాడు అంటే దేవుని ప్రణాళికలో నడుస్తున్నాడు. ఈరోజు నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావు అంటే దేవుని యొక్క ప్రణాళికలోనే నువ్వు నడుస్తున్నావు. హల్లెలూయా. ఆయన నీ గురించి ఉన్న ప్రణాళిక మార్చుకోలేదు. నువ్వు మార్చుకొని ఉండొచ్చు, నువ్వు గాయపడ్డావు కాబట్టి నువ్వు మార్చుకుంటావు ప్రణాళిక. ఈ వారం నేను చర్చికి వెళ్ళను, ఈ నెల రోజులు నేను ఏమీ చేయను, ఉపవాసం చేయను, ఈసారి ఉపవాస ప్రార్థనే చేయను, చూద్దాం ఏం చేస్తాడో దేవుడు. నువ్వు మార్చుకుంటావు ప్రణాళిక, ఆయన మార్చుకునే దేవుడు కాదు. అన్నీ మంచిగా చేసిన తర్వాత కూడా ప్రభా ఎందుకు ప్రభా వాళ్ళు చనిపోయారు, వాళ్ళు ఎందుకు చనిపోయారు అని ప్రశ్నించడం కంటే నువ్వెందుకు బతుకున్నావు అని ప్రశ్న చేసుకో. నేను ఇంకా ఎందుకు బ్రతుకున్నాన్న ప్రశ్న వేసుకుంటే దేవుని యొక్క ప్రణాళిక కొరకు దేవుడు నాకు ఇంకా ఆరోగ్యాన్ని ఇచ్చి ఇక్కడ ఉంచాడు అనేది మనకు బయలుపడుతుంది. సో యోసేపు జీవితంలో ఏం జరుగుతున్నా కూడా ఆయన మాత్రము దేవునికి నమ్మకముగా ఉన్నాడు. ఆ వేచి ఉండే సమయంలో, ఆ ప్రార్థనకు జవాబు రావట్లేదు అన్న సమయంలో నీలో పని చేస్తున్నాడంట. ఆయన విశ్వాసముతో ఉన్నాడు,
ఆయన తన క్యారెక్టర్ అంటే ఎలాంటి వ్యక్తిగా ఉండాలో అది ఆలోచించుకుంటున్నాడు. ఆ రోజు కుటుంబస్తులు లేకపోయినా కూడా దేవుడు నన్ను ఏ వ్యక్తిగా మార్చాలనుకుంటున్నాడో ఆ వ్యక్తిగా మారడానికి ఆయన లోపల కార్యము జరిగించడానికి ఆయన ఒప్పుకుంటున్నాడు. సో చాలామంది ఈ వెయిటింగ్ సీజన్లో, జవాబు రాని సీజన్లో కాంప్రమైజ్ అయిపోతారు. ఏదో ఒక దానికి అలవాట్లోకి వెళ్ళిపోతారు, లేకపోతే ఇంకా ఏదో ఆధారము చేసుకొని వారి ప్రార్థనకు జవాబు పొందుకోవాలనుకుంటున్నాడు. ఆయన జైల్లోకి వెళ్ళిన తర్వాత, జైల్లో మంచిగానే ఉన్నాడు, ఇద్దరు వస్తారు జైల్లోకి, రాజా భక్షకులు. ఆ ఇద్దరు వచ్చిన తర్వాత ఓకే, ఇప్పటికైనా దేవుడు డోర్ తెరిచాడేమో అనుకొని వారికి చెప్తాడు, నన్ను జ్ఞాపకం చేసుకోండి, మీ కలలకు నేను భావం చెప్పాను కదా, నన్ను జ్ఞాపకం చేసుకోండి, దయచేసి నా గురించి రాజుకు చెప్పండి అన్నప్పుడు ఏం చేస్తారు? మరిచిపోతారు. 2 సంవత్సరాలు యోసేపు ఇంక ఇప్పుడైనా విడుదల వస్తుందేమో అనుకుంటే 2 సంవత్సరాలు మరిచిపోయారంట. సో యోసేపు జీవితంలో ఈ సమయంలో ఆయన ఆలోచన ఎలాగుంటుంది? ఒకవేళ మనమే ఆయన ఎంత ఉన్నాడో, ఒక చిన్న బాలుడుగా ఉన్నప్పుడు, ఒక టీనేజ్ బాయ్గా ఉన్నప్పుడు ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లోంచి ఆయన వెళ్తున్నాడు. కానీ ఆ చిన్న బాలుడుగా ఉన్నప్పటికీ కూడా ఏ రోజు కూడా దేవా నన్ను ఎందుకు వదిలేశావు, దేవా నా ప్రార్థనకు ఎందుకు జవాబు రావట్లేదు, ఇంకా ఎంత కాలము నేను ఇలా వెళ్తూ ఉండాలి, గోతిలో నుంచి పోతిఫర్ ఇంటికి, పోతిఫర్ ఇంట్లోంచి జైల్లోకి, నన్ను అటు ఇటు అందరూ పంపిస్తున్నారు కానీ ఎప్పుడునైనా నాకు విడుదల అనట్లేదు. దేవుడు ఒకరి జీవితంలో కార్యము చేయడానికి ఆయన ఆరంభిస్తే తప్పకుండా అది ముగిస్తాడు. హల్లెలూయా, తప్పకుండా అది ముగిస్తాడు. మధ్యలో వదిలేసే దేవుడు కానే కాదు. హల్లెలూయా. నాకు తెలిసి యోసేపుకి తన తాతల కథ తెలిసి ఉంటుంది. అబ్రహాముకి ఎంత వయసులో ఇచ్చాడు? 100 ఏళ్ల వయసులో ఆయన సంతానాన్ని ఇచ్చాడు. అబ్రహాము తన విశ్వాసము కోల్పోకుండా, దేవుడు పని చేస్తున్నాడు తప్పకుండా ఇస్సాకు నుంచి ఆయన యాకోబు నుంచి ఈయన కథలు వినుంటారు. పితరుల విశ్వాసంలో మనం చూస్తాం, వీరు వారి యొక్క తరాన్ని ఆశీర్వదించారు. సో అది ఆయన నమ్మగలిగాడు. ఏం చేసినా కూడా నా దేవుడు మధ్యలో వదిలేసే దేవుడు కాదు, వాగ్దానం ఇచ్చిన దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. నా పితరులైన అబ్రహాముకు చేశాడు, ఇస్సాకు చేశాడు, యాకోబుకు చేశాడు, అదే దేవుడు నాకు వాగ్దానం చేశాడు. కాబట్టి ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా ఆయన నా ప్రార్థనకు జవాబు కొరకే పనిచేస్తున్నాడు కానీ జవాబు ఇవ్వకుండా వెనక తీయట్లేదు అనేది యోసేపుకి అర్థమైంది. కాబట్టి ఆ రోజు అంత ధైర్యంగా ఉన్నాడు. ఎప్పుడైతే నీ లోపల పనిచేసే కార్యము ముగించబడుతుందో, ఆ సీజన్, ఆ కాలము సంపూర్ణము చేయబడుతుందో, ఇప్పుడు యోసేపు యొక్క హృదయాన్ని మనం చూసినట్లయితే, యోసేపు 2 సంవత్సరాల తర్వాత రాజుకు ఒక కలబడుతుంది. రాజు కలబడ్డప్పుడు వీరికి జ్ఞాపకం వస్తుంది, యోసేపు అని ఒక్కడు జైల్లో ఉన్నాడు, వాడు చెప్తాడు కలభావం అని. యోసేపును రాజు ముందుకు తీసుకొని వచ్చినప్పుడు యోసేపు యొక్క హృదయం చూడండి, రాగానే నేను ఎందుకు చెప్తాను, ఫస్ట్ వాళ్ళని పట్టుకురండి, వాళ్ళిద్దరు ఏరి వాళ్ళు ఈ 2 years నుంచి వెయిట్ చేస్తున్నాను. రాజుకు ఫస్ట్ అదే కంప్లైంట్ చేసేవాడు, కానీ ఏం చెప్పట్లేదు. 2 సంవత్సరాలు నన్ను ఎందుకు మర్చిపోయారు, ఎటు పోయినారు, ఏం అనట్లేదు. ఇప్పుడు ఎందుకు చెప్పాలి, ఇప్పుడు గుర్తొచ్చానా నీకు, ఇవేం అనట్లేదు. ఆయన లోపల దేవుడు పనిచేస్తున్నాడు. ఎలాంటి హృదయం కలిగి ఉన్నాడో చూడండి. వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మళ్ళీ కలభావాన్ని చెప్పాడు. కలభావము చెప్పడం మాత్రమే కాదు, దేవుడిచ్చిన జ్ఞానముతో ఈ 7 సంవత్సరాలకి ఇలా చేయాలి, ఆ నెక్స్ట్ 7 సంవత్సరాలు ఇలా చేయాలని ఒక ప్లాన్ కూడా ఇచ్చాడు. ఆ ప్లాన్ ఇచ్చినప్పుడు రాజు అంటాడు, ఇంత ప్లాన్, ఇంత జ్ఞానము అన్నీ ఉన్నాడు, నువ్వే ఈ యొక్క స్థానాన్ని నువ్వే తీసుకో అంటున్నాడు. ఒకవేళ మనం గనక ప్రైమ్ మినిస్టర్ అయితే ఫస్ట్ ఏ డాక్యుమెంట్ సైన్ చేస్తామో తెలుసా? పోటిఫర్ వైఫ్, పుట్ హర్ ఇన్ ద జైల్. బేకర్ అండ్ బట్లర్ వాళ్ళిద్దరిని తీసుకొని జైల్లో వేయండి, అంతేనా? ఫస్ట్ ఎవరిని జ్ఞాపకం చేసుకుని, వీళ్ళని మాత్రం వదలను, నాకు దేవుడు ఎప్పుడైతే ప్రమోషన్ ఇస్తాడో వీళ్ళని మాత్రం వదలను. ఆ స్థానంలో ఉన్న వారి లోపల దేవుని కార్యం ఇంకా జరగలేదు. సో దేవుడు యోసేపులో పని చేస్తున్నాడు. ఆయన తన కలభావాన్ని చెప్పాడు, ఆ 7 సంవత్సరాలకి కావాల్సిన జ్ఞానాన్ని ఆయన ఇచ్చాడు. ఇప్పుడు ఏమయ్యాడు, రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు కిరీటము ఇంకా ఈ సింహాసనము తప్ప
అదొక్కటే నీకంటే నాకు ఎక్కువ, మిగతా అన్నీ కూడా నాతో సమానంగా ఈ రాజ్యములో నీకు అన్నిటికీ అధికారం ఇస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. సో కాలము సంపూర్ణమైనప్పుడు, దేవుడు నీలో పనిచేసే కాలం అయిపోయిన తర్వాత, ఎప్పుడైతే దేవుడు నీకు మళ్ళీ అది ఇవ్వబోతున్నాడో అది మొత్తము సమకూర్చి ఏదైతే కోల్పోయో అన్నీ కలిపి ఇస్తాడంట. యోసేపుకి ఎంత సమయం పెట్టింది తెలుసా రెస్టోర్ అవ్వడానికి? ఒక రోజు ముందు ఆయన జైల్లో ఉన్నాడు. ఒక్క రోజులో ఆయన చరిత్ర మారిపోయింది. ఒక్క రోజులో రాజా అధికారిగా మారిపోయాడు. రాజ వస్త్రాలు వేసుకున్నాడు. ఒక్క రోజులో చక్కటి భార్య వచ్చింది. ఒక్క రోజులో ఆయనకి ఆ స్థానాన్ని ఇచ్చారంట. సో ఈరోజు దేవుని వాక్యము నమ్మి విశ్వాసముతో నడుస్తూ, ప్రార్థనకు జవాబు రాకపోయినా ఇంకా నమ్మకముతో దేవునిపై ఆధారపడి ఉన్న వారి కొరకు నేను ఇక్కడికి వచ్చాను. మీ యొక్క కాలము సంపూర్ణమైందని చెప్పడానికి వచ్చాను. దేవుని యొక్క ఆశీర్వాదాలు విడుదల చేసే కాలము విడుదల ఉందని చెప్పడానికి వచ్చాను. ఎప్పుడైతే ఆ కాలము విడుదల అవుతుందో అది ఇంకెక్కువసేపు పట్టదు. దేవుడు ఏదైతే కోల్పోయావో అన్నిటినీ కూడా సమకూర్చి ఒక్క రోజులో ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. నమ్మిన వారు చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఎప్పుడైనా ఒక విశ్వాస జీవితంలో ఆలస్యము జరిగినప్పుడు, ఆ ఆలస్యం తర్వాత ఎప్పుడు కూడా సాధారణ సాక్ష్యం పొందుకోరు వారు, అసాధారణ సాక్ష్యం పొందుకుంటారు. ఆలస్యమైన వారు సంతోషంగా ఉండడు. హల్లెలూయా. అన్న విషయంలో ఆలస్యమైంది గర్భము తెరవబడడానికి. ఆలస్యమైంది ఎందుకో తెలుసా? నీ గర్భము నుంచి వచ్చేవాడు మామూలు వ్యక్తి కాదు. సమయాలు రాబోతున్నాడు. రాజులను అభిషేకించే వ్యక్తి నీ గర్భములోంచి రాబోతున్నాడు అంటున్నాడు. సో ఎప్పుడైతే ఆలస్యము జరుగుతుందో, ప్రార్థనకు జవాబు రావట్లేదు, నేను విశ్వాసములోనే ఉన్నాను, నేను ఇంకా వాక్యమే చదువుతున్నాను, నేను ఇంకా ప్రార్థనే చేస్తున్నాను, నేను ఇంకా దేవుని మీదే ఆధారపడి ఉన్నాను అంటే, దేవుడు కూడా నీ కొరకే ఇంకా నిలుచొని ఉన్నాడు. దేవుడు కూడా నీ కొరకే ఇంకా పని చేస్తూ ఉన్నాడు. దేవుడు కూడా నీ కొరకే మనుషులను పంపుతూ ఉన్నాడు. నీ లోపల కార్యము జరిగిస్తున్నాడు. చూడండి, యోసేపు జీవితములో ఆయన ఆశీర్వదించబడడం మాత్రమే కాదు, ప్రణాళిక, ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడంట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుడు మీ జీవితంలో ఏదైనా చేస్తున్నప్పుడు మీ ఒక్కరి కొరకే కాదు, ఆయన తరతరాలు ఆలోచించే దేవుడు అంట. హల్లెలూయా. అందుకే ఏమంటాడు? నేను ఆశీర్వదించినప్పుడు ఆశీర్వాదము 1000 తరాలు నిలిచి ఉంటాయి అంట. ఒక సాక్ష్యము ఇప్పుడు మనం చదువుకుంటున్నాం యోసేపు గురించి, ఎన్ని తరాలు గతించాయి, అయినా కూడా ఎన్ని తరాల తరువాత కూడా యోసేపు గురించి మనం సాక్ష్యము చదివేలాగా ఒక సాక్ష్యం ఇచ్చాడంట. సో ఆ రోజు యోసేపు జీవితంలో ఆయన కార్యము చేస్తుంది కేవలము యోసేపు జీవితంలో ఆశీర్వాదం రావడానికి మాత్రమే కాదు. విశ్వాసంలో నడుస్తుండగా మొదటిగా మీకు తెలియాల్సింది ఏంటంటే దేవుని యొక్క ప్రణాళిక. దేవుడి ప్రణాళిక నా జీవితంలో ఏముందో తెలిసినప్పుడు దాని ప్రకారం మీరు విశ్వాసంలో నడవగలుగుతారు. దాని ప్రకారం మీ హృదయంలో ఆ మార్పును చూడగలుగుతారు. చూడండి, 7 సంవత్సరాలు సమృద్ధిగా ఉన్నప్పుడు యోసేపు అందరికంటే పై స్థానంలో ఉన్నాడు. రాజులాగా ఉన్నాడు. ఇప్పుడు రాజే, అందరూ కూడా ఆయన పర్మిషనే తీసుకుంటున్నారు. ఆయన సమృద్ధిలో ఉన్నాడు, మంచి ఆహారము తింటున్నాడు, గొప్ప కోటలో ఉన్నాడు, మంచి భార్య ఉంది, అందరూ ఆయన కింద ఉన్నారు. ఇప్పుడు ప్రమోషన్ వచ్చింది ఆయనకి ఏ అవసరత లేదు. అందరూ కూడా ఆయన కిందున్న స్థానములో 7 సంవత్సరాల కరువు మొదలైంది. 7 సంవత్సరాల కరువు మొదలైనప్పుడు ఎవరొచ్చారు? ఎవరైతే ఈయనని గోతిలో పడేశారో వాళ్ళు వచ్చారు. ఇప్పుడు యోసేపు జీవితంలో దేవుడు పని చేయకపోయి ఉంటే, నన్ను గోతిలో పడేసింది వీళ్ళే, ఇప్పుడు నాకు అవకాశం వచ్చి, ఇప్పుడు నేను ఉన్నాను కదా, నాకు వచ్చింది ఇప్పుడు అవకాశం, నేను ఉన్నాను ఇప్పుడు ప్రమోషన్లో, నేను ఉన్నాను ఇప్పుడు పొజిషన్లో, నేను ఉన్నాను ఇప్పుడు అథారిటీలో, వీళ్ళకు మాత్రం ఏమి దొరకకుండా చేస్తాను అంటే, తన అన్నలు ఒకవేళ ఆకలితో చనిపోతే యోసేపు ఐగుప్తుకి రావడమే వ్యర్థం. యోసేపు ఐగుప్తుకి రావడం వెనుకున్న ప్రణాళిక ఏంటి? ఆదికాండం 47వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆయనలో దేవుడు ఎంత కార్యము చేశాడంటే ఆయన ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి. దేవుని యొక్క గొప్ప ప్రణాళిక ఆయన కనబడింది. ఆ రోజు ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను అంటున్నాడు. హల్లెలూయా.
ఇంత చిన్న వయసులో అంత గాయపడ్డ తర్వాత కూడా దేవుడు ఆయనలో కార్యము చేయకపోయి ఉంటే, చాలామంది చిన్న వయసులో గాయపడిన వారు చాలా కోపము, ఇతరుల మీద ద్వేషముతో పెరుగుతారు. వాళ్ళ సొంత తల్లిదండ్రులు అంటేనే ద్వేషంతో పెరుగుతారు. వారికి ఒకసారి జాబ్ రాగానే నాకు ఎవరు అవసరం లేదని వెళ్ళిపోతారు. ఒకసారి వివాహం జరగగానే నా కుటుంబంతో నాకు సంబంధం లేదు, వీరు నన్ను ఎంత భయంకరంగా ట్రీట్ చేశారో నేను మర్చిపోను, వదిలేసి వెళ్ళిపోతారు. దేవుడు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా నీకు ఆశీర్వాదము ఇచ్చాడు అంటే ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండడానికి నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. కేవలము ఆశీర్వాదము నీ కొరకు మాత్రమే కాదు. సో యోసేపు ఇప్పుడు ఒక ఆశీర్వాదానికి ఒక సోర్స్గా, ఒక ఆధారంగా ఆయన పెట్టాడు. ఆయన ద్వారా ఇజ్రాయేల్ వంశావళి ఐగుప్తులో వర్ధిల్లడానికి ఆయనను పంపించాడంట. దేవుని యొక్క ప్రణాళిక తెలియలేదనుకోండి, నాకైతే అంతా బాగానే ఉంది, దేవుడు నాకు అన్నీ చేశాడు, వీళ్ళనైతే నేను పట్టించుకోను. యు మిస్ ద హోల్ పాయింట్. చాలామంది వారి జీవితంలో వారి విశ్వాసం ఎందుకు పనిచేయదంటే, దేవుని యొక్క ప్రణాళికలో వాళ్ళ విశ్వాసాన్ని పెట్టరు. విశ్వాస సూత్రం నేర్చుకొని నేను విశ్వాసంలో నడుస్తున్నాను, ఇప్పుడు నాకు జరగాలి, వారు వచ్చి, అలా ఉండదు. దేవుని యొక్క గొప్ప ప్రణాళికలో నీకు ఉన్న రోల్ ఏంటో అర్థం చేసుకొని అందులో నువ్వు విశ్వాసం పెట్టినప్పుడు దేవుడు నిన్ను వాడుకుంటాడు. యోసేపు లాంటి హృదయం కలిగిన వారిని మనం చాలా రేర్గా చూస్తాం. తన సొంత వారిని అంత భయంకరంగా చేసిన వారిని కూడా ఆయన తిరిగి ఆదరించగలుగుతున్నాడు, తిరిగి వారి కొరకు అది సమకూర్చగలుగుతున్నాడు. ఆయన ఎంతగా ఆలోచించాడంటే ఆదికాండం 50 అధ్యాయంలో అంటాడు, వాట్ ఎవర్ ద ఎనిమీ మెంట్ ఫర్ ఈవిల్ గాడ్ టర్న్డ్ ఇట్ ఫర్ మై గుడ్. అంతగా నీ యొక్క ఆలోచన, అంతగా నీ ఆత్మీయ నేత్రాలు విప్పబడాలి. ఈ గోతిలోంచి వెళ్ళినప్పుడు, ఇందులోంచి వెళ్ళినప్పుడు అందరి మీద పగ పెంచుకోవడానికి కాదు, నాకు దేవుని యొక్క సాక్ష్యం వచ్చినప్పుడు వీరిని ఏం చేస్తున్నారో చూడండి అని చెప్పడానికి కాదు, వారికి కూడా ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు అని చెప్పాలి. హల్లెలూయా. ఎవరైతే నీ శత్రువులుగా ఉన్నారో వారిని కూడా నీ చేతి ద్వారా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. ఎవరైతే నీకు వ్యతిరేకంగా నిల్చున్నారో వారికి కూడా నీ నుంచి కనికరము కలిగేటట్లుగా ఒకరోజు వారు మీ ముందు నిల్చుంటారు. ఒకరోజు వారి ముందు నిల్చున్నప్పుడు అలాంటి హృదయము కలిగి ఉండాలి. సో ఈ ప్రార్థనకు జవాబు రాని సమయంలో, వేచి ఉంటున్న సమయంలో మొట్టమొదటిగా దేవుడు చేసేది ఏంటి? దేవుడు నీలో పని చేస్తున్నాడు. అందరూ చెప్పండి, నాలో పని చేస్తున్నాడు అని చెప్పండి. ఆ ద్వేషము, ఆ బిటర్నెస్, ఆ చేదు అనుభవాలు, ఆ కోపము ఏదైతే అది కొంతమందికి ఏమంటారంటే గట్టిగా కరుడు గట్టిపోయింది అంటారు, లోపలికి నాటబడి ఉంటుంది, అది వారిని మాత్రం క్షమించలేను, అది మాత్రము మర్చిపోలేను. అదంతా వెళ్ళిపోయిన తర్వాతే యోసేపు ఆ స్థానానికి రాగలిగాడు. ఎన్ని రోజులు జైల్లో ఉన్నాడో నాకు తెలియదు, ఎన్ని రోజులు పోతీఫర్ ఇంట్లో ఉన్నాడో తెలియదు, కానీ కొన్ని సంవత్సరాలు ఉన్నాడు. అన్ని సంవత్సరాల్లో కూడా దేవుడు ఆయనలో పని చేసి ఒక దేశముకి రాజుగా ఉండాలంటే ఎంత విశాల హృదయం ఉండాలి, వచ్చిన వారందరికీ సమానంగా పంచిపెట్టాలి అంటే ఎంత జ్ఞానము ఉండాలి, ఎంత ప్రేమ ఉండాలి, వారిపై ఆయన కనికరము చూపే వ్యక్తిగా ఉండాలి. యేసుక్రీస్తు కూడా ఎప్పుడైనా ఎవరు వచ్చినా కూడా మొదటిగా ఏంటంట, కనికరము చూపెట్టేవాడంట. ఆ కనికరముతో కదిలి ఆయన ఆశ్చర్య కార్యాలు చేసేవాడు. విశ్వాసముతో మాత్రమే కాదు, కనికరము లేని దగ్గర నీ విశ్వాసము పనిచేయదు. అద్భుత కార్యాలు చేయాలని అందరికీ ఉంటుంది, అనాయింటింగ్ ఇస్తానంటే అందరి చేతులెత్తి వస్తారు, కానీ ఆ ప్రజలపై కనికరము లేకపోతే, వారు వెళ్తున్న అనారోగ్యం గురించి ఆలోచించి వారి జీవితం బాగుపడాలి, అందుకని దేవుని స్వస్థత రావాలి అన్న ఆలోచన ఉండాలి. నేను ఎంత అభిషేకున్నో, నేనెంత అభిషక్తురాల్లో చూపెట్టడానికి ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాను అనుకోవద్దు. అలాంటి హృదయం కలిగిన వారు వేచే సమయంలోనే ఆగిపోతారు. కానీ ఎవరైతే దేవుని యొక్క కార్యానికి ఒప్పుకొని వారి హృదయాంతరంగంలో నుంచి దేవుడు చేసే కార్యానికి when they yield themselves to the work of God, that is where your faith will start producing results. అక్కడ నీ విశ్వాసముకు నువ్వు ప్రతిఫలము చూడగలుగుతావు. ఆమేన్. రెండవదిగా దేవుడు నీలో పని చేయడం మాత్రమే కాదు, రెండవది దేవుడు నీ చుట్టూ పని చేస్తుంటాడు. ప్రార్థనకు జవాబు రావట్లేదు, ఎందుకు రావట్లేదు ఏమవుతుంది అన్నప్పుడు నీలో మాత్రమే కాదు, నీ కళ్ళకు కనబడకపోయినా దేవుని యొక్క గొప్ప ప్రణాళిక ఉంది కదా, దాని ప్రకారం ఆయన అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి పని చేసుకుంటూ ఉంటాడు. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయము 5-6 వచనాలు. లూకా సువార్త 1వ అధ్యాయం. యూదా దేశపు రాజైన హేరోదు దినములో అబియా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య
అహరోను కుమార్తెలలో ఒకటి, ఆమె పేరు ఎలిజబెత్. ఇక్కడ జకర్యా, ఎలిజబెత్ అనే ఇద్దరు వ్యక్తులను చూపిస్తున్నారు. ఇద్దరు కూడా యాజక వంశంలో నుంచి వచ్చిన వారు. నెక్స్ట్ వర్స్. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞముల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా, అందరూ నిరపరాధులు అనండి, నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండ్రి. నీతిమంతులు అనండి. వారు నిరపరాధులుగా ఉన్నారు, నీతిమంతులుగా ఉన్నారు, అన్ని ఆజ్ఞల్లో నడుస్తున్నారు. యాజక కుటుంబంలో నుంచి వచ్చారు. కానీ 7వ వచనంలో ఏమని ఉంటుంది? ఎలిజబెత్ గొడ్రాలయ్యుందున వారికి పిల్లలు లేకపోయిరి. ఎలిజబెత్ జీవితంలో ఎందుకు ప్రార్థనకు జవాబు లేదు? నీతిమంతులే కదా, న్యాయమంతులే కదా, వారు ప్రధాన యాజకుల కుటుంబాల నుంచి వచ్చిన వారే కదా. జకర్యా యాజక ధర్మం చేస్తున్నాడు, ప్రతిదినము దేవునికి హోమము సమర్పిస్తున్నాడు. ఆయన ప్రతిరోజు కూడా చర్చకు వస్తున్నారు, ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తున్నారు. ఎలాంటి మిస్టేక్స్ లేవు, ఎలాంటి బ్లేమ్స్ చేయడానికి కూడా ఏమీ లేదు వాళ్ళ జీవితంలో. అయినా కూడా బహుకాలము గడిచిన వృద్ధుల వరకు దేవుని యొక్క ప్రార్థనకు, దేవుడు వారి యొక్క ప్రార్థనకు జవాబు ఇవ్వనట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. ఎందుకు ఎలిజబెత్ గొడ్రాలయ్యింది? ఆమె జీవితంలో ఏం జరిగింది? వాళ్ళ తల్లిదండ్రుల శాపం ఏమీ లేదు, వాళ్ళు యాజకులే. వీరి జీవితంలో చేసిన పాపం ఏమీ లేదు, వారు కూడా మంచిగానే ఉన్నారు. కానీ చాలాసార్లు జవాబు రాకపోయినప్పుడు చాలామంది వారు నింద వేసుకుంటారు. నేను ఇంకేం చేయాలి ప్రభువా, ఇంకేం చేయాలి, నేను ఎక్కడైనా తప్పిపోతున్నానా, ఇంకేమన్నా చేయాలా, వారిని వారు ఇంకా శిక్షించుకోవడానికి చూస్తుంటారు. చూడండి, అందుకే విశ్వాసంలో నడవక ముందర ఈ 21 రోజుల్లో ఉపవాస ప్రార్థనలో ఒకటి మనం చెప్పాం. దేవుడు కదలడం కాదు, ఆయన ఎప్పుడో కదిలి ముగించి ఆయన కుడిపార్శ్వంలో కూర్చున్నాడంట. దేవుని యొక్క ప్రణాళిక ఏదో నీ చెవులు తెలుసుకోవాలని, దేవుని యొక్క ప్రణాళిక ఏదో నీ మనస్సు గ్రహించాలని నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తున్నావు. ఎప్పుడైతే ప్రణాళిక తెలుస్తుందో విశ్వాసంలో అడుగులు వేయడం సులువుగా ఉంటుంది. ఎలిజబెత్, జకర్యా, నేను ఇందాక చెప్పాను, ఎక్కడైతే డిలే అవుతుందో అక్కడ గొప్ప సాక్ష్యం రావడానికి సిద్ధంగా ఉన్నట్టు. హల్లెలూయా. సో ఎలిజబెత్ జీవితంలో కూడా అక్కడ సమయం పడుతుంది. ఎందుకు? ఎలిజబెత్ గర్భము దాల్చినప్పుడు కూడా వచ్చేవాడు మామూలు వ్యక్తి కాదు. వచ్చేది ఎవరు? యోహాను, బాప్తిసం ఇచ్చే యోహాను. అందరికీ కూడా దేవుని రాజ్యము కొరకు సాక్షిగా ఉండి అనేక మందికి ఆయన సువార్త ప్రకటించే వ్యక్తి. ఇలాంటి వ్యక్తికి జన్మనివ్వడానికి ఆయన సిద్ధంగా ఉంది. యోహాను, బాప్తిసం ఇచ్చే యోహాను జీవితంలో ఒక నెరవేర్పు జరగాలి. ఏంటి? యేసుక్రీస్తు కంటే ముందు బాప్తిసం ఇచ్చే యోహాను రావాలి. ఈయనను లోకానికి పరిచయం చేయాలి. అందుకే బాప్తిసం ఇచ్చే యోహాను అందరికీ బాప్తిసం ఇస్తున్నప్పుడు యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఏమంటాడు? లోక పాపములు మోసుకొని గొర్రెపిల్ల ఇక్కడికి వచ్చింది, నేను కాదు, నా వెనకొచ్చేవారు నాకంటే ఘనుడై ఉన్నాడు. సో యోహాను యొక్క జన్మము యేసుక్రీస్తు యొక్క జన్మముతో అది ముడిపడి ఉంది. సో ప్రణాళిక ప్రకారము యోహాను మొదట జన్మించాలి, దాని వెంటనే యేసుక్రీస్తు జన్మించాలి. అంటే మరియ గర్భము దాల్చే వరకు ఎలిజబెత్ గర్భము దాల్చకూడదు. వారిద్దరికి కూడా ప్రణాళికలో వారికి ఒక ఏర్పాటు చేసి ఉంచాడు దేవుడు. ఈ గొప్ప ప్రణాళిక అర్థం కానప్పుడు ఎలిజబెత్ ఈజీగా నిరుత్సాహంలో అయిపోవచ్చు. అందరూ పిల్లలకి అంటున్నారు, అందరూ అయిపోతున్నారు, అందరూ కంటే కనని నీ యొక్క ప్రణాళిక ప్రత్యేకముగా ఉంది. దేవుడు నీ నుంచి వచ్చే బిడ్డను ఒక గొప్ప ప్రవక్తగా వాడుకోబోతున్నాడు. అది ఆమె చూడగలగాలి, అది మీరు చూడగలగాలి. ఒక్కొక్కసారి ఆలస్యమయ్యేది ఏదో నువ్వు పాపము చేసావో, నువ్వేదో నీ క్రియలు సరిపోతలేవనో కాదు. దేవుని యొక్క గొప్ప ప్రణాళిక ఉంది. ఎలాగైతే బాప్తిసం ఇచ్చి యోహానుకు యేసుక్రీస్తు జీవితంలో ఆయన ప్రణాళిక ఉందో, మనందరి జీవితంలో కూడా ఒక గొప్ప ప్రణాళిక దేవుడు ఏర్పరిచాడు. అవన్నీ కూడా దాని ప్రకారము దేవుడు మంచిగా లైన్లో చేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు విశ్వాసము కోల్పోవద్దు, ఇప్పుడు మాట జారిపోవద్దు, ఇప్పుడు నీ యొక్క ప్రణాళికలోంచి తప్పిపోవద్దు. దేవుడు తన ప్రణాళిక చొప్పున సరి అయిన సమయంలో సరి అయిన సాక్ష్యాలు మీకు ఇచ్చునుగాక. హల్లెలూయా. మీ ప్రణాళికలోంచి మీరు తప్పిపోరు, మీ సమయంలోంచి మీరు తప్పిపోరు. వృద్ధులైతే ఏముంది, తరతరాలు గుర్తుండేలాగా ఒక సాక్ష్యాన్ని ఇచ్చే బిడ్డను కన్నది. హల్లెలూయా. ఎప్పుడు జరుగుతున్నది అనేది కాదు. చాలామందికి తొందర అయిపోతుంది. 30 ఏళ్ళైంది వివాహం జరగట్లేదు, ఇప్పుడు ఏమవుతుంది?
ఏమవ్వదు. ఏ సమయానికి అవ్వాలో ఆ సమయానికి అవుతుంది. హల్లెలూయా. 5 సంవత్సరాలైంది వివాహమై, ఇంకా బిడ్డలు రావట్లేదు. దేవుడికి ప్రార్థన ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకంటే నువ్వు గర్భము దాల్చినప్పుడు జన్మనిచ్చేది సాధారణమైన శిశువుకు కాదు, ఒక అసాధారణమైన శిశువును దేవుడు నీ యొక్క గర్భంలోంచి తీసుకొని రాబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు నీలో కార్యము జరిగిస్తున్నాడు. మరియ దగ్గరికి వెళ్ళినప్పుడు బాప్తిసం ఇచ్చే యోహాన్ని ఆమె గర్భము ధరించి గర్భంతో ఉన్న మరియ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమైందంట, గర్భంలో ఉన్న శిష్యులు గంతులు వేశాయంట. ఎందుకు? వారికి కూడా తెలుసు ప్రణాళిక ప్రకారం ఇది జరుగుతుందని. సో నువ్వు విశ్వాసంలో నడవాలి. నా జీవితంలో ఏది జరిగినా కూడా దేవుని యొక్క ప్రణాళికతో అది జరుగుతుంది అని. ఆలస్యం అవుతున్నట్టు లోకానికి అనిపించినా కూడా దేవుడు నా పట్ల కార్యము జరిగిస్తున్నాడు, తన సమయములో ఆ సాక్ష్యాన్ని ఇస్తాడు అనే విశ్వాసము నీకు ఉండాలి. ఆమేన్. చూడండి, విశ్వాసము కేవలము సూత్రం అంటే a+b² = a² + b² + 2ab. ఓకే, అదొక సూత్రం. అలాగే ఎన్నో సూత్రాలు ఉంటాయి. ఒక మ్యాథ్స్ ప్రాబ్లం చేయాలంటే ఎన్నో ఫార్ములాస్ పెట్టాలి. అందులో ఒక ఫార్ములాతో ఒక్కొక్కసారి రాకపోయి ఉండొచ్చు. లెట్స్ సే ఒక వెహికల్ ఉందనుకోండి, ఒక కారు ఉందనుకోండి. కారు పని చేయాలంటే ఏముండాలి? పెట్రోల్. సరే, పెట్రోల్ పోసాను, కారు వెళ్ళట్లేదు, ఏం చేయాలి ఇప్పుడు? డీజిల్ పోయాలా? కార్ తాళం తిప్పుతున్నాను, పెట్రోల్ పోసాను, కానీ కారు ముందుకు వెళ్ళట్లేదు. బ్రేక్ వేయాలా? పుష్ చేయాలి. సో కారు నడవడానికి కేవలం పెట్రోల్ ఒకటే కాదు కదా, టైర్లు సరిగ్గా ఉన్నాయో చూడాలి, పంచర్ అయిందేమో చూసుకోవాలి. సరే, టైర్లు బాగున్నాయి, పెట్రోల్ పోసాం, బాగానే ఉందంటే ఇంజిన్ ఆయిల్ బాగా వేసారా, లోపల ఏదైనా కట్ అయిందా, బ్రేక్స్ ఏమైనా ఫెయిల్, ఇవన్నీ కూడా చూసుకుంటాం. సో విశ్వాసంలో నడిచినప్పుడు నమ్మడం పలకడం ఒకటే మీరు నేర్చుకొని దానిలోని వేరే సూత్రాలు నేర్చుకోలేదనుకో, వారం రోజుల నుంచి నేను పలుకుతున్నాను ఏం అవ్వట్లేదు అంటే విశ్వాస సూత్రంలో ఇంకోటి ఉంటుంది. అబ్రహాము విశ్వాసము మరియు ఓర్పు ద్వారా వాగ్దానాలను స్వతంత్రించుకున్నాడు అంట. వేర్ డిడ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ పేషెన్స్ గో? సో ఒకటే సైడ్ మీరు నేర్చుకున్నారు, ఇంకొక సైడు ఆ విశ్వాసం గురించి మీకు తెలియదు అనుకోండి, ఆ విశ్వాసము మీరు కోల్పోతారు. విశ్వాసాన్ని ఎప్పుడు వాడాలి, ఎక్కడ వాడాలి, ఎలా వాడాలన్నది మొదటిగా ప్రణాళిక తెలిసినప్పుడు మీకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు జీవితంలో కూడా విశ్వాసంతో గొప్ప కార్యాలు చేశాడు. ఆయన విశ్వాసంతో మాట్లాడినప్పుడు అంజూరపు చెట్టు ఎండిపోయింది. ఆయన విశ్వాసముతో ఒక సముద్రము వైపు చూసి గద్దించినప్పుడు సముద్రము నిమ్మలమైంది. సాతాను వచ్చి రాళ్లను రొట్టెగా మార్చు అన్నప్పుడు ఆయన విశ్వాసం వాడలేదు. ఎందుకు? మార్చలేడా? రొట్టెలు మారవా? రాయలు రొట్టెగా మారలేవా? యేసుక్రీస్తు పరిచర్యలో 5,000 మందికి ఆహారాన్ని ఇచ్చాడు కదా, ఎందుకు మార్చలేకపోయాడు ఆ రోజు? దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికలో మనం విశ్వాసం వాడాలి, ఇతరులకు చూపెట్టడానికి కాదు, మిమ్మల్ని మీరు పరీక్షించుకోవడం కాదు. ఈ పాస్టర్స్ అయితే చెప్తున్నారు కన్ఫెసింగ్ చూద్దాం ఏమవుతుందో. వాళ్ళని ప్రూవ్ చేయడానికి కాదు, నీకు నువ్వు ప్రూవ్ చేయించుకోవడానికి కాదు, నీ ప్రణాళికలో ముందుకు వెళ్ళడానికి విశ్వాసం వాడాలి. యేసుక్రీస్తు 40 రోజులు అరణ్యములోకి వెళ్ళింది. పుట్ దట్ Matthew chapter 4:1. ఆయన ఆత్మ ద్వారా నడిపించబడ్డాడు అంట అరణ్యములోకి. సాతాను తీసుకెళ్ళలేదు, శోధించడానికి సాతాను తీసుకెళ్ళలేదు అరణ్యములోకి ఆత్మ ద్వారా ఆయన నడిపించబడ్డాడు. అంటే ఈ 40 రోజులు కూడా దేవుడు ఆయనలో పనిచేస్తున్నాడు. ఏ ప్రణాళికలో అయితే ఆయన నడవాలో దానిలో పనిచేస్తున్నాడు. ఈ సమయంలో సాతాను వచ్చి ప్రేరేపించి రెచ్చగొట్టి, నువ్వు గనక దేవుని కుమారుడు అయితే రొట్టెలు మార్చు అన్నప్పుడు ఆ 40 రోజులు దేవుడు ఆయన లోపల ఒక కార్యం జరిగిస్తున్నాడు. ఎందుకంటే గొప్ప ప్రణాళిక ఉంది. ఈయన మామూలు వ్యక్తి కాదు, అందరి కోసము శిలువ మరణము పొందడానికి వచ్చాడు. శిలువ మరణం అనేది మామూలు మరణం కాదు. ఒక శారీరంగా వచ్చిన వ్యక్తి ఆ దెబ్బలు తట్టుకొని, అవమానాలు తట్టుకొని, అందరూ ఏమంటున్నా కూడా దానితో కదిలించబడకుండా దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చడానికి శిలువ మీద ఆయన మరణించాలి. సో ఇప్పుడు సాతాను ఏదో రెచ్చగొట్టినందుకు ఆయన భావోద్వేగానికి లోనైపోయి, ఇప్పుడు నేను సాతానికి చూపిస్తాను, ఇప్పుడు నేను
నీ ఎమోషన్స్ కంట్రోల్ పెట్టుకోవడం నేర్పిస్తున్నాడు. ఆయన సిలువ మీద ఉన్నప్పుడు కూడా నిజంగా నువ్వు దేవుని కుమారుడైతే సిలువ దిగిరా అన్నప్పుడు వాళ్ళకి చూపెట్టడానికి రావద్దు. ఆయనకి బలము కావాల్సింది దిగి రావడానికి కాదు, ఆయనకు బలము కావాల్సింది అక్కడే ఉండడానికి. ఆయనకు బలము కావాల్సింది ఆ రోజు అద్భుత కార్యం చేయడానికి కాదు, ఆయనకు బలము కావాల్సింది అక్కడ ఉన్న వారందరినీ క్షమించడానికి. హల్లెలూయా. సో ఆ ప్రక్రియ ఆయనలో జరుగుతుంది. సిలువ మీద వేలాడుకుంటూ ఎవరేమన్నా కూడా ఆయన దేనికోసం వచ్చాడో ఆ ప్రణాళిక ముగించడానికి దేవుడు ఆయనలో ఒక కార్యము చేస్తున్నాడు. ఈ సమయంలో సాతాను రెచ్చగొట్టడానికి వచ్చాడు. అప్పుడు వాడనవసరం లేదు విశ్వాసం. దేని కొరకు ఆయన వెళ్తున్నాడో దాని కొరకు ఆయన విశ్వాసాన్ని వాడాలి. ఆ ప్రక్రియలో మనం విశ్వాసాన్ని వాడాలి. ఒక్కొక్కసారి లెట్స్ సే ఒక కోడి గుడ్డు పెట్టింది అనుకోండి, పొదుగుతుంది పిల్ల రావడానికి. ఆ పొదగక ముందరే యేసు నామంలో గుడ్డు పిల్ల అవ్వను గాక అంటే అక్కడ వాడతారా విశ్వాసం? విశ్వాసం అనేది అదృశ్యమై ఉండడానికి రుజువు అని తెలుసు, కానీ విశ్వాసం అనేది మెంటల్ కూడా కాదు. విశ్వాసం అనేది పిచ్చి నమ్మకం కూడా కాదు. విశ్వాసానికి సూత్రాలు ఉన్నాయి. విశ్వాసానికి ఎక్కడ పని చేయాలో ఎలా పని చేయాలో దేవుడు సరిగ్గా రాసి పెట్టాడు. గర్భము ధరించారు, 9 నెలలు కావాలి బిడ్డ పుట్టడానికి. అప్పుడు విశ్వాసం ధరించి ఇప్పుడు దేవుడు వాటర్ని వైన్ చేసాడు కదా, ఇప్పుడు ఒక్క రోజులోనే ఏమొస్తుంది? చికెన్కి ఎగ్ పిల్ల రాదు, ఆమ్లెట్ వస్తుంది. సో ఏ ప్రాసెస్లో ఉన్నా కూడా దేవుని యొక్క ప్రణాళికలో నేను నడుస్తున్నాను. ఏదైతే నాలో జరగాలో, ఏదైతే నా చుట్టూ జరగాలో అదంతా జరుగుతుందని నేను నమ్ముచున్నాను. ఇది ప్రార్థనకు జవాబు రాని సమయము కాదు, కానీ ప్రార్థన కొరకు దేవుడు పనిచేసే సమయం అని మనము విశ్వాసముతో అడుగులు వేయాలంట. హల్లెలూయా. దేవునికి చప్పట్లు కొడతామండి. ఇప్పుడు విశ్వాసము వాడాలి అంటే దేవుని యొక్క ప్రణాళిక కొరకు విశ్వాసం వాడాలి. దేవుడు నీ జీవితంలో చేస్తున్న ప్రతి కార్యము కొరకు విశ్వాసం వాడాలి. నీవు చేసే పని దేవుడు ఆశీర్వదించేలాగా ప్రార్థన చేయడం విశ్వాసం కాదు. దేవుడు ఆశీర్వదించిన దానిలో నువ్వు నడవడము విశ్వాసం. నేను చేసిన దానికి దేవుడు ఇప్పుడు నా ప్రార్థన ప్రకారము ఆయన చేయడము విశ్వాసము కాదు. ఆయన ప్రణాళిక ఏంటో తెలుసుకొని దానిలో నడవడానికి ఇచ్చే శక్తి విశ్వాసం. సో ఏదైనా కార్యము జరగనప్పుడు, ఏదైనా కార్యము ఎందుకు ఇవి అవుతున్నప్పుడు మీరు విశ్వాసాన్ని కోల్పోవద్దు. దేవుడు నా నుంచి దూరం అయిపోయాడన్న ఆలోచనలకు వెళ్ళకూడదు. నమ్మకమును విడిచిపెట్టవద్దు. ఎస్తేరు జీవితంలో కూడా ఎప్పుడైతే ఆయన గొప్ప ప్రణాళికలో ఏంటి, ఈ సమయంలో ఒక వ్యక్తి రాబోతున్నాడు. ఇజ్రాయెల్ అందరినీ కూడా ఈ లోకంలో నుంచి ఆయన తుడిచివేయడానికి రాజు దగ్గర ఒక ఆజ్ఞ తీసుకొని రాబోతున్నాడు. హామాను రాజు దగ్గరకు వచ్చేలోపు ఎస్తేరు అనే ఒక రాణి షూషను కోటలో ఉండాలి. నా వ్యక్తి, నన్ను ఆరాధించే వ్యక్తి, నా కొరకు ధైర్యముతో నిలుచునే వ్యక్తి ఆ కోటలోకి ఆ సమయానికి వెళ్ళాలి అనే దేవుని ప్రణాళిక. దానికి ముందు వష్తి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మనం ఏం చేస్తున్నాం? స్టోరీ ఫస్ట్ నుంచి చదువుతున్నాం. దేవుడు ఎప్పుడు కూడా హీ కాల్స్ ద ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్. ఆయన అంతము ఎప్పుడు కూడా ఆరంభము నుంచి ఎరిగిన దేవుడు అంట. హల్లెలూయా. సో ఇప్పుడు ఎస్తేర్ ప్యాలెస్లోకి వచ్చింది కదా, ఇప్పుడు ఏం చేద్దాం అనట్లేదు. ఆమె రాకముందే అక్కడ ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు. అందుకనే ఎస్తేర్ని అక్కడ పెట్టాడు. ఎస్తేరు చిన్నప్పటి నుంచి ఒక మంచి వ్యక్తిగానే పెరిగింది. ఒక ఆర్ఫన్ గర్ల్, అంటే ఒక అనాథ పిల్ల. దేవుని అందు భయభక్తులు కలిగిందే. అన్ని సంవత్సరాలు కూడా దేవుడు ఆయన జీవితంలో కార్యము చేయకుండా ఆ సమయంలో ఎందుకు చేశాడు? అన్ని రోజులు ప్రార్థన వినలేదా? అన్ని రోజులు ఎస్తేరుపై కనికరం రాలేదా? ఏ సమయంలో చేస్తే దేవుడు నీ జీవితంలో తన ప్రణాళిక నెరవేర్చగలడని ఆయనకు తెలుసో ఆ సమయంలో సరిగ్గా ఆయన ప్రణాళిక నెరవేర్చేలాగా కార్యాలు చేస్తాడంట. హల్లెలూయా. సో దేవుడు ప్రార్థనకు జవాబు రావట్లేదు అన్న సమయంలో ఏం జరగట్లేదు కాదు, చాలా జరుగుతున్నాయి. నీకు కనబడకుండానే చాలా జరుగుతున్నాయి. చూశాను, కోటలో వస్తీ వెళ్ళిపోయింది. ఇంకొక సైడ్ అక్కడ అనౌన్స్మెంట్ జరిగింది, అందమైన స్త్రీలందరినీ తీసుకొచ్చారు, వాళ్ళందరికీ కూడా అత్తరుపోస్తున్నారు. ఈ ప్రక్రియ అంతా అవుతుంది, అక్కడ ఏం జరగట్లేదు అనుకుంటున్నాం, కానీ దేవుడు చూస్తున్నాడు. ఏ ప్రణాళిక కొరకైతే రోజులు దగ్గరకు వస్తున్నాయో ఆ టైం కల్లా ఎస్తేర్ రెడీ అవ్వాలి.
ఆమెలో కార్యము జరిగిస్తున్నాడు, ఆమె చుట్టూ కూడా ఒక కార్యము జరిగిస్తున్నాడు. సో ఈరోజు కూడా ప్రార్థనకు జవాబు కొరకు మీరు వేచి ఉంటే, ఈరోజు నీలో కార్యము జరిగిస్తున్నాడు, నీ చుట్టూ కూడా కార్యము జరిగిస్తున్నాడు. ఆయన మౌనంగా ఉండే దేవుడు కాదు, నీ కొరకు ఆయన కార్యము చేసే దేవుడు అంట. హల్లెలూయా. నీ కొరకు, నీకు వ్యతిరేకంగా కాదు. ఆయన వాక్యంలో చెప్తాడు, నా సొంత కుమారుని కూడా ఇయ్యడానికి వెనక తీయలేదు, ఇంకా ఏదైనా ఎందుకు వెనక తీస్తాను? యేసుక్రీస్తు ముఖ్యమా, నీ ఉద్యోగం ముఖ్యమా? యేసుక్రీస్తు ముఖ్యమా, నీ ఇల్లు ముఖ్యమా? యేసుక్రీస్తునే ఇచ్చిన దేవుడు ఇన్ని రోజులుగా అడుగుతుంటే ఇల్లు ఇవ్వడా? ఇన్ని రోజులుగా అడుగుతుంటే ఉద్యోగాన్ని ఇవ్వడా? ఇస్తాడు. అది విశ్వాసం. ఆయన నాలో పని చేస్తున్నాడు, ఆయన నా చుట్టూ పని చేస్తున్నాడు. ఏదేమైనప్పటికీ తన ప్రణాళిక చొప్పున నేను అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే గొప్ప ఉద్యోగం యొక్క ద్వారాలు సరి అయిన సమయంలో దేవుడు నాకు తెరుస్తున్నాడు అని నమ్మడం విశ్వాసం. హల్లెలూయా. వెనకున్న వాళ్ళందరికీ విశ్వాసం కొరకు వెయిట్ చేయట్లే అనుకుంటా, సాక్ష్యాలు వచ్చేసినట్టున్నాయి. ఎవరైనా వేచి ఉండే సమయంలో ఉన్నారా? సాక్ష్యాలు చెప్పే సమయంలో ఉన్నారా? వేచి ఉన్నారా ఎవరైనా? ఈజ్ ఇట్ హెల్పింగ్ సంబడే? ఎవరికైనా ఈ వాక్యము దేవుడు మాట్లాడుతున్నాడా మీతో? ఓకే, మాట్లాడుతున్న వారు గట్టిగా చప్పట్లు కొట్టండి. When you are seeing a delay, God is seeing a alignment. మీరు అది లేట్ అవుతుందని మీరు అనుకుంటున్నారు, అన్నీ సక్రమంగా క్రమపరచబడుతున్నట్టు దేవుడు చూస్తున్నాడు. ఈ రోజు నుంచి మీ ఆత్మీయ నేత్రాలు తెరవబడును గాక అని ప్రకటిస్తున్నా. ఇంకా ఎంత కాలము, ఇంకా నా ప్రార్థనకు జవాబు రావట్లేదేంటి, ఇంకా ఎన్ని రోజులు పడుతున్నాయి? ఈ మాటలు ఆపేశారు. విశ్వాసంతో నడిచేవారు ఆ మాటలు మాట్లాడరు. నా ప్రణాళిక ప్రకారము ఏ రోజు ఏది నా జీవితంలో జరగాలో అది దేవుడు జరిగిస్తున్నాడు అని విశ్వాసంతో నమ్మిన వారు అడుగులు వేస్తారంట. హల్లెలూయా. సో మొదటిగా నీలో పని చేస్తాడు. రెండవది, పక్కవారితో చెప్పండి, నా చుట్టూ పని చేస్తున్నాడు అని చెప్పండి. చుట్టూ పని చేస్తున్నాడు, కళ్ళకు కనబడకపోయినా పని చేస్తున్నాడు. నువ్వు సంఘంలో ఇక్కడ కూర్చొని ఉండొచ్చు, కానీ ఆయన నీ గురించి ఆలోచించి దేవదూతల్ని ఆఫీస్కి ఆల్రెడీ పంపించేశాడంట. హల్లెలూయా. దేవదూతల్ని ఆ గ్రామానికి ముందరే పంపించాడంట. దేవదూతల్ని ఆయన ఎక్కడికి పంపించాలని పని చేస్తున్నాడు. నీకంటే ఎక్కువగా నీ కొరకు పని చేసేది నీ దేవుడు. హల్లెలూయా. మూడవదిగా, ప్రార్థనకు జవాబు రానప్పుడు ఆలస్యం అవుతుందంటే, ఈస్ ప్రిపేరింగ్ ఫర్ సంథింగ్ గ్రేటర్. మీరు ఊహించిన దానికంటే దేవుడు గొప్ప దాన్ని సిద్ధము చేయడానికి ఆయన ఆ సమయము తీసుకుంటున్నాడంట. చాలాసార్లు మన జీవితంలో ప్రార్థన చేసినప్పుడు జవాబు వస్తే, ఇదేముంది, ఇది నేనైనా చేసేస్తా, ఇదేముంది, ఇది ఎవరైనా చేసేస్తారు. దేవునికి మహిమ పరచకుండా, దేవుడు చేసే కార్యము మనము గుర్తించకుండా మన సొంత శక్తిపై ఆధారపడడం అలవాటు చేసుకుంటాం. చూడండి, మోషే అహరోను ఐగుప్తులోకి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఫరో ముందు నిల్చొని నా ప్రజలను విడిపించండి అంటాడు. ఫరో ఏం చెప్తాడు? ఓకే, వెళ్ళిపోండి అన్నాడు. నువ్వెవరు, నీ ప్రజలు ఎవరు? వీళ్ళందరూ నాకు బానిసలు. రోజు ఏం చేయాలి? వీళ్ళు ఇటుకలు తయారు చేసి నాకు కట్టాలి. ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి లేబర్ ఎక్స్ట్రా, గడ్డి కూడా ఇవ్వట్లేదు, మీరు ఎట్లా పని చేసుకుంటారో చేసుకోండి. ఇంకా భారముగా చేశాడంట. మోషే అహరోను వస్తే ఏదో విడుదల కలుగుతుంది అనుకుంటే ఇంకెక్కువ భారం పడ్డదేంటి? ఎవరో అనుంటారు ఇజ్రాయెల్ ప్రజల్లో ఒకడు, ఫస్ట్ వీళ్ళని వెళ్ళిపోమని చెప్పండి రా బాబోయ్, ఉన్నదానికంటే ఇంకెక్కువ బరువు మోపిస్తున్నాడు. వీళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు? మనం రక్షించడానికి వచ్చారా, శిక్షించడానికి వచ్చారా? ఆలస్యం అవుతుంది, తెగులు వస్తున్నాయి, ఆయన కఠినపరచబడుతున్నాడు. తెగులు వస్తున్నాయి, ఆయన కఠినపరచబడుతున్నారు. ఎందుకు? ఏ జనము ఎప్పుడు చూడని సాక్ష్యాలు, ఏ జనము ఎప్పుడు చూడని అద్భుత కార్యాల కొరకు ఇజ్రాయేలు ప్రజలను దేవుడు సిద్ధపరుస్తున్నాడంట. హల్లెలూయా. ఏ బానిసత్వంలో వాళ్ళు ఉన్నారో ఇప్పుడు ఆరిన నేలలో నడవడానికి వారు సిద్ధంగా ఉన్నాడంట. హల్లెలూయా. అలాంటి సాక్ష్యం పొందుకున్నప్పుడు పక్కవారు అంటారు, యెహోవా దేవుని గురించి మేము విన్నప్పుడు మా హృదయము కరిగిపోయింది. అంటే ఏ జనము మీ గురించి విన్నా కూడా వారి హృదయాలు కరిగిపోయే సాక్ష్యము వచ్చేలాగా దేవుడు మీ జీవితంలో పనిచేస్తున్నాడంట.
ఆమేన్. సో ఆలస్యం అయిపోతుంది. దేవుడు ఎక్కడికి వెళ్ళలేదు. నీతోనే ఉన్నాడు, నీలో పని చేస్తున్నాడు, నీ చుట్టూ పని చేస్తున్నాడు. నువ్వు అడిగిన దానికంటే ఎక్కువగా జవాబు ఇవ్వడానికి పని చేస్తున్నాడంట. ఒకరోజు వార్త వచ్చింది యేసుక్రీస్తుకి, లాజరు నీ ఫ్రెండ్ లాజర్ సిక్ అయిపోయాడంట, లాజరు మరణించబోతున్నాడు. యోహాను పత్రిక 11వ అధ్యాయం. దేవుడు ప్రణాళిక ఎప్పుడు కూడా మన ప్రణాళిక కంటే గొప్పగా ఉంటుంది. మీరు అనుకున్న దాంట్లో చేస్తే ఇంకా దేవుడు చేసేదేముంది? మీరు అనుకున్న దానికంటే ఎక్కువ చేసినందుకే ఆయన దేవుడు అయ్యాడు. హల్లెలూయా. దట్ ఈస్ వాట్ మేక్స్ గాడ్ గాడ్, that he can do bigger and better than what you can think. Hallelujah. సో ఆమె సహోదరైన మార్త అనువారు గ్రామమైన బెతలియోనికి లాజరు అను ఒకడు రోగి ఆయన. వర్స్ 4లోకి వెళ్ళండి. లాజరు గురించి వార్త వచ్చినప్పుడు యేసుక్రీస్తు ఏమంటాడు? లాజరు చనిపోబోతున్నాడు అన్నప్పుడు యేసుక్రీస్తు ఏమంటాడు? వెళ్ళిపోదామంటాడా? వెయిట్. ఇది విని ఆయన ఏమంటే, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దానివల్ల మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. ఎందుకు వచ్చింది వ్యాధి? లాజరు మరణానికి రాలేదు, అక్కడే ఉన్నాడు. 4 రోజుల తర్వాత వెళ్ళాడు. వెళ్ళేసరికి న్యూస్ ఏంటి? లాజరు మరణించాడు. ఇక్కడేమన్నాడు? ఈ వ్యాధి ఆయన మరణము కొరకు రాదు. అక్కడేముంది? లాజరు మరణించాడు. అంటే దేవుడు అబద్ధికుడు అయ్యాడా? దేవుని వాక్యం అబద్ధము కాదు, దేవుడు ఎన్నడూ కూడా అబద్ధికుడు కాదు. లాజరు మరణించినా యేసుక్రీస్తు అబద్ధికుడు కాదు. లాజరుకు మరణం కొరకు ఇది రాలేదు అంటే అక్కడ మరణం ఉన్నా కూడా నీ దేవుని యొక్క వాక్యం అనే సత్యము నీ యొక్క పరిస్థితుల కంటే లోతైనది. ఆయన మరణించడం అంటే మరణించడం, మరణాన్ని చూస్తున్నా కూడా మరణించడం అంటే మరణించడం. ఆయన విశ్వసించాడు. లాజరు మరణం కోసం రాలేదు. 4 రోజులైన తర్వాత కూడా నేనే జీవము, నేనే పునరుత్థానము, తిరిగి లాజరుకి జీవం ఇవ్వగలవాడను నేనే అని ఆయన ఎప్పుడైతే లాజరు లే అన్నాడో లాజరు తిరిగి లేచాడంట. లాజరు కొన ఊపిరితో బతుకుంటే లాస్ట్లో వస్తే ఎవరైనా కాపాడతారు. సిపిఆర్ చేస్తే ఎవరికి వెళ్ళిపోయేది క్రెడిట్? డాక్టర్స్కి వెళ్ళిపోయేది క్రెడిట్. అప్పుడే మరణించినప్పుడు వచ్చి ఉంటే ఆయన మరణించాడో లేదో, వీళ్ళు సరిగ్గా చూశారో లేదో, ఆయన నిద్రపోయాడు అనుకుంటా. ఆయన ఏం చేశాడు? అద్భుత కార్యం. అందుకనే ఏం చేశాడు? ఎవరు ఊహించనప్పుడు, ఇంకా ఏం మనుషుడు కార్యము చేయలేడన్నప్పుడు, అందరూ చేతులు ఎత్తేసినప్పుడు అప్పుడు వస్తాడంట దేవుడు. ఇది దేవుడు మాత్రమే చేయగల సాక్ష్యము అని నీ మీదకి వచ్చేలాగా. హల్లెలూయా. క్యాన్సర్తో వచ్చి ఉండొచ్చు కొంతమంది. ఫస్ట్ స్టేజ్ క్యాన్సర్, సెకండ్ స్టేజ్లో ఉన్నప్పుడు 21 days లాస్ట్ ఇయర్ వచ్చామండి, ఏం జరగలేదు. 3rd స్టేజ్కి వచ్చాము. మొన్న జనవరి ఉపవాసాలకు కూడా వచ్చాము. 3rd స్టేజ్కి వచ్చాము, ప్రార్థన చేయించుకున్నాం, అయినా ఏమవ్వలేదు. ఇప్పుడు 4th స్టేజ్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంకా సమయం లేదంటున్నారు డాక్టర్. వెరీ గుడ్. ఇది ఎగ్జాక్ట్ టైం ఫర్ ద మిరకల్ నీ కొరకు. హల్లెలూయా. ఫస్ట్ స్టేజ్లో దేవుడు చేస్తుంటే కీమోథెరపీతో అయిపోయిందని చెప్పేవాడు. 2వ స్టేజ్లో చేస్తుంటే రేడియోథెరపీతో అయిపోయిందని చెప్పేవాడు. 3వ స్టేజ్లో చేస్తుంటే డాక్టర్ సహాయం చేశారు, సర్జరీకి వచ్చారు. 4వ స్టేజ్ ఎవ్వరు ఏం చేయలేరు. ఇప్పుడు దేవుడు కార్యము చేసినప్పుడు ఆ సాక్ష్యము మహిమ దేవునికి కలుగును గాక. అలాంటి లాస్ట్ స్టేజ్లో ఉన్నవారు కొంతమంది ఈరోజు వాక్యాన్ని వింటున్నారు. మీ కొరకు నేను చెప్తున్నాను, మీరు ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు చేయబోతున్నాడు. ఏ మానవుడు చేయలేని పరిస్థితిలో ఉన్నట్లయితే యు ఆర్ ఎట్ ద రైట్ ప్లేస్ అండర్ ద రైట్ సర్మన్. సరి అయిన వాక్యాన్ని మీరు వింటున్నారు. మీ కొరకే ఈ వాగ్దానము విడుదల చేయబడుతుంది. ఇంకా అయిపోయింది అని మనుషులు చెప్పినప్పుడు ఆయన జీవము, ఆయన పునరుత్థానము. జీవాన్ని ఇస్తే మరణిస్తారు, కానీ పునరుత్థానం ఇస్తే మరణించిన వారు కూడా తిరిగి లేస్తారు అంట. హల్లెలూయా. అలాంటి దేవుడు మన దేవుడు. ఆయన జీవమును పునరుత్థానము అయి ఉన్నాడు. ఇప్పుడు లాజర్ని లేచాడంటే ఎవరున్నారు ఇంకా చేశాడానికి? ఏ డాక్టర్స్ లేదు, ఎవరు లేదు. ఇది కేవలము యేసుక్రీస్తు మాత్రము చేసిన కార్యము మాత్రమే అని ఇతరుల ముందు సాక్ష్యం వచ్చేలాగా దేవుడు మీ జీవితంలో అద్భుత కార్యము జరిగించును గాక. హల్లెలూయా.
కొంతమంది అక్కడ ఉన్నారంట, దేవ ముందరే వచ్చి ఉంటే చనిపోయేవాడు కాదు. విశ్వాసంలో ఉన్నవారు కూడా ఒక్కొక్కసారి అధిక విశ్వాసంలోకి వెళ్ళాలి. విశ్వాసంలో ఉన్న వాళ్ళు కూడా ఏం మాట్లాడతారు? చేశానులే, ఎంత ప్రార్థన చేయాలో అంత చేసావు, నువ్వు ఇంకేం చేస్తావు? ఎన్ని ఉపవాస ప్రార్థన చేయాలో చేసావు, ఎంత వాక్యం చేసావో చేసావు, ఇంకేం చేస్తావు? ఇప్పుడు దేవుడి దగ్గర ఉన్నాడుగా, నిమ్మలం పరుచుకో. ఓకే, ఆ విశ్వాసం కూడా ఓకే, కానీ నేను ఆ లెవెల్ వారి కోసం రాలేదు. లాజరు మరణించినా కూడా దేవుని వాక్యము నిజమైతే ఆ మరణము కంటే దేవుని వాక్యము సత్యమనే నమ్మే వారి కోసం వచ్చాను ఈరోజు. అధిక విశ్వాసములోకి నేను వెళ్ళాలనుకుంటున్నాను. కొంతమంది వారికి వారే ఇంకా ఎన్ని రోజులు నేను ఈ నొప్పి భరిస్తాను, వదిలేసే, నన్ను వదిలేసేయి అంటారు. వదిలించుకుంటే మీరు వదిలించుకోండి, నేను మాత్రం వదలట్లేదు. నేను ఇంకా చేయాల్సిన కార్యాలు చాలా ఉన్నాయి, నా పరిచర్య చేయాల్సింది ఇంకా చాలా ఉంది. దేవా, నన్ను ఇక్కడ ఎలాగ వదిలేస్తావు ప్రభువా? ఇక్కడ నుంచి ముందుకు కొనసాగించు. నువ్వు చెప్పిన ప్రతి ప్రణాళిక నా జీవితంలో నెరవేరాలి అని గట్టి విశ్వాసంతో ఉన్న వారి దగ్గరికి యేసుక్రీస్తు వచ్చి పునరుత్థాన శక్తితో తిరిగి లేపవాలడంట. నువ్వు అక్కడ సెటిల్ అయిపోయావు, విశ్వాసంలో ఉండాలనుకుంటున్నావా? లేదంటే దేవుని యొక్క వాగ్దానాలను ఎలాగైనా తీసుకునే స్థానంలోకి వెళ్ళాలనుకుంటున్నావా? ఇబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 39వ వచనంలో అంటాడు, మేము వెనక తీయవారము కాదు. ఇంకేముందిలే, సెటిల్ అయిపోదాం. ఇంకేముందిలే, దేవునితో ఏమవుతుంది, అక్కడ ఏదో చేస్తున్నారంటే అక్కడికి వెళ్దాం. ఇంకేముందిలే, ఇంక అయిపోయింది, ఇంక వదిలేద్దాం. వదిలేసే వారమే కాదు, వెనుక తీసే వాళ్ళము కాదు, భయపడే వారము కాదు, నేను ముందుకు వెళ్ళే వారమే అనే కొరకు ఈ 3వ స్థానములో దేవుడు పనిచేస్తాడంట. నువ్వు ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు నీకు చేయబోతున్నాడు. యోబు 1వ అధ్యాయం 22వ వచనం, యోబు అన్ని కోల్పోయాడు, ఏమీ లేదు. అలాంటి సమయంలో కూడా యోబు గ్రంథము 1వ అధ్యాయము 22వ వచనం ఏం చెప్తుంది చూడండి. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసనని చెప్పలేదు. అన్ని కోల్పోయిన తరువాత కూడా ఏంటంట, దేవుడు అన్యాయము చేశాడని చెప్పలేదంట. దేవుడు నా ప్రార్థనకు జవాబు ఇవ్వలేదని చెప్పాడు లేడంట. అందుకనే కోల్పోయిన దానికి 2 దేవుడు యోబును దీవించాడు. అలాంటి విశ్వాసములో నడిచే వారి కొరకు దేవుడు ఊహించిన దానికంటే అత్యధికంగా ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరణిస్తే ఏంటి, పునరుత్థానము నేను లేనా? దేవుడు నాకు రెంట్ ఎప్పుడు ఇస్తాడు? రెంట్ 5,000 మందికి ఆహారం ఇచ్చిన దేవుడు రెంట్ ఇవ్వలేడా? రెంట్ కాదు, నువ్వు కట్టని ఇళ్లలో నువ్వు ఉంటావు, నువ్వు నాటని పురములలో, నువ్వు నాటని ద్రాక్ష తోటలలో నువ్వు బర్దిల్లుతావు. అంతగా దేవుడు నేను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ఎవరి కోసం? మేము వెనక తీయము. ఈ దేవుడు అన్యాయం చేసే దేవుడు కాదు, ఈ ప్రార్థనకు జవాబు ఇవ్వకుండా మౌనంగా ఉండే దేవుడు కాదు అని నమ్మిన వారి పక్షాన ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు అంట. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా చేసే దేవుడు. అయిపోయింది, ఇంకా సమయం అయిపోయింది, ఏం అయిపోలేదు. ఎక్లీసియాసిస్ 3:11, అది బూడిదలాగా అయిపోయినా కూడా, అది ఇంకా కాలిపోయినా కూడా ఆయన ఏమంటాడు? బూడిదను, వేర్ ఇస్ దట్ వర్డ్స్, హి విల్ బ్రింగ్ బ్యూటీ అవుట్ ఆఫ్ యాషెస్. తెలుగు సర్చ్ దట్ వర్డ్స్ ఫర్ మీ. అంతా అయిపోయింది. వారు అనుకోవచ్చు అంతా అయిపోయిందని, వాళ్ళు అనొచ్చు దేవుడు అన్యాయం చేశాడు నీకు అని, వాళ్ళు అనొచ్చు దేవుడు నీ ప్రార్థన వినలేదు అని. కానీ నువ్వు విశ్వాసములోంచి అధిక విశ్వాసములోకి వెళ్తుంటే, యోబులాగా 2 ఆశీర్వాదము నీ ప్రణాళిక అని దేవుడు నీకు ఇచ్చి ఉంటే నీ నోటి నుంచి అలాంటి మాటలు రాకూడదు. విశ్వాసంలో నడిచే వాళ్ళు ఏమంటారు? ఏం జరిగినా కూడా కోల్పోయిన దానికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు నా దేవుడు. ఆమేన్. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. ఐజయా 61:3, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. హల్లెలూయా. కన్నీటితో వచ్చావేమో, స్తుతులను కోసుకుంటూ వెళ్ళు. భారముగా వచ్చావేమో, దేవుల్లో సంతోషము కోసుకొని వెళ్ళబోతున్నావు. ఎవరు? నా ప్రార్థనకు జవాబు ఇవ్వట్లే, ఎందుకు ప్రభువా ఎంతకాలం అనేవారు కాదు. ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన నాలో పనిచేస్తున్నాడు, నా చుట్టూ పనిచేస్తున్నాడు, నా కొరకు ఇంకా అత్యధికంగా ఇస్తున్నాడని, పనిచేస్తున్నాడని నమ్మే వారి కోసం అంట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, లాజరు జీవితంలో ఒక అద్భుత కార్యం జరిగింది. లాజరు
మరణకరమైన వ్యాధితో మరణించాడు. ఏ వ్యాధో మనకు తెలియదు, కానీ శరీరంలో ఏదో వ్యాధి కలిగినందుకే మరణించుంటాడు. అవునా? మరణించి తిరిగి లేచినప్పుడు లాజరు వ్యాధితో లేవలేదు, రోగముతో లేవలేదు. ఆ మరణకరమైన పరిస్థితిలోంచి వెళ్ళినప్పుడు ఏదైతే నిన్ను హాని చేసిందో గతములో అవన్నీ కూడా తుడుచుకొని పోయేలాగా ఒక గొప్ప సాక్ష్యాన్ని ఇస్తాడంట. హల్లెలూయా. తిరిగి లేచినప్పుడు నూతనమైన ఆరోగ్యముతో, దైవికమైన స్వస్థతతో లాజరు లేచాడంట. అలాంటి కార్యము దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. విశ్వసించాలి. కెనెత్ హేగన్ అనే ఒక వ్యక్తి యొక్క సాక్ష్యం నేను విన్నప్పుడు నేను విశ్వసించాను. నా జీవితంలో కూడా మరణకరమైన వార్తలు విన్నప్పుడు, ఏం ప్రభువా అందరు ఏం చెప్తున్నారు, నీ యొక్క బైబిల్లో విశ్వాసం అని ఉంది అన్నప్పుడు కెనెత్ హేగన్ అనే వ్యక్తి చెప్తాడు, ఆయన 15 సంవత్సరాలు ఉన్నప్పుడే ఎంత అనారోగ్యంకి వెళ్ళిపోతాడంటే ఆయన బలహీనుడు అయిపోతాడు. కనీసం ఒక బెడ్లో ఇటు నుంచి అటు తిరగాలన్నా అటు నుంచి తిరగాలన్నా ఒక వ్యక్తి అవసరం అంట. 15 ఏళ్ళ బాలుడికి అలాంటి జబ్బు వస్తే వాళ్ళు ఎలాంటి దుఃఖంలోకి వెళ్ళిపోతారు, ఎంత కృంగిపోతారు. కానీ ఆయన విశ్వాసాన్ని పట్టుకున్నాడంట. మార్కు సువార్త 11:23-24 వచనాల ప్రకారం దేవుడు నా శరీరాన్ని స్వస్థపరిచాడని నమ్మి మాట్లాడడం మొదలుపెట్టాడు. మొదట్లో ఏమి జరగకపోయినా కొన్ని రోజుల్లో అటు ఇటు తిరగడం మొదలుపెట్టాడు. తర్వాత కూర్చోవడం మొదలుపెట్టాడు. తర్వాత నిల్చోవడం మొదలుపెట్టాడు. తర్వాత అందరిలాగా బయటికి వెళ్ళడం మొదలుపెట్టాడు. తర్వాత మైక్ పట్టుకొని ఈ విశ్వాస వాక్యము 1000 మంది ముందు సాక్ష్యం ఇచ్చేలాగా చెప్పాడు. ఊహించిన దానికంటే అత్యధికంగా చేసిన దేవుడు. నా జీవితంలో కూడా ఎప్పుడైతే అనారోగ్యం వచ్చిందో, ఛాన్స్ లేదు, అయితే బిడ్డ వెంటిలేటర్ మీద ఉండాలి పుట్టిన తర్వాత, లేదంటే మరణించిన బిడ్డను నువ్వు ప్రసవించాలి. 2 ఆప్షన్స్. కానీ 2 ఆప్షన్స్ కూడా దేవుని ప్రణాళిక కాదు. బిడ్డలు దేవుడిచ్చు బహుమానం అని ఆయన వాగ్దానం ఉంది. ఆయన చనిపోయిన బిడ్డను బహుమానంగా ఇవ్వడు, ఒక వ్యాధితో ఉన్న బిడ్డను బహుమానంగా ఇవ్వడు. ఎప్పుడైతే వాక్యాన్ని వింటున్నానో విశ్వాసము రావడం మొదలైంది. ఒకరోజు చాలా నీరసం వచ్చేసింది, చాలా భయంకరంగా నొప్పి రావడం మొదలుపెట్టింది. ఆ రోజుకు కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతున్నాయి. ఒక స్టోన్ నుంచి 2 స్టోన్స్ అయిపోయాయి, ఒక కిడ్నీలోంచి 2 కిడ్నీలో స్టోన్స్ అని రిపోర్ట్స్ ఇచ్చారు. చాలా వేదనతో హాస్పిటల్లోకి పరిగెత్తినప్పుడు 2 నిమిషాల్లో స్ట్రెచర్ మీద వేసారు, తీసుకెళ్ళిపోయారు, ఐసీయూలో పెట్టారు, అటు ఇటు సలైన్స్ గుచ్చేశారు. ఎక్కడికి కదలొద్దు ఇప్పుడు నువ్వు, ఇంకా కొన్ని మాసాలు ఇలాగే ఉంటే నువ్వు కూడా మరణిస్తావు, ఇద్దరు కూడా కష్టమైపోతుంది అన్నప్పుడు అది శనివారం. ఆదివారం ఎక్కడ ఉండాలి? నేను చర్చిలో ఉండాలి. శనివారం ఐసీయూలో ఎలాగుంటా ప్రభువా? ఇక్కడ విశ్వాసము నుంచి అధిక విశ్వాసంలోకి వెళ్ళేవారే ఈ అడుగు వేయగలుగుతారు. వీళ్ళేం చెప్తున్నా కూడా దీనికంటే అత్యధికమైన సాక్ష్యము నా దేవుడు ఇవ్వగలడు అని నేను నమ్మాను. దిస్ ఇస్ నాట్ ఫర్ ఎవ్రీబడి, దిస్ ఇస్ ఓన్లీ పీపుల్ హూ ఆర్ వెరీ క్రేజీ ఇన్ ఫెయిత్. దేవునికి నమ్మకంలో ముందుకు వెళ్ళిన వారి కొరకే. అన్నీ వీకేసా, వచ్చేసాను ఇంటికి, మళ్ళీ అక్కడికి వెళ్ళను. మళ్ళీ దేవుడు నాకు బిడ్డను బహుమానంగా ఇస్తానని చెప్పాడు. ఒక బహుమానం ఇచ్చినప్పుడు ఎలా చేస్తాము? మంచిగా ప్యాక్ చేసి వారికి ఏదైతే ఇష్టమో అది కొని ఒక ప్యాక్ చేసి వారికి ఇస్తాం. మరి దేవుడు నాకు బహుమానం ఇచ్చినప్పుడు అంత అందంగా నా చేతిలో పెట్టాలి. కానీ ఒక మరణించిన బిడ్డను, ఒక వ్యాధిగ్రస్త అయిన బిడ్డను, ఒక వెంటిలేటర్లో పెట్టే బిడ్డను ఎందుకు ఇస్తాడు? విశ్వాసముతో నమ్మి మళ్ళీ వెళ్ళలేదు. నొప్పి వస్తున్నా వెళ్ళలేదు, కష్టంగా ఉన్నా వెళ్ళలేదు, డాక్టర్స్ వార్నింగ్ చేస్తున్నా కూడా వెళ్ళలేదు. నమ్మడం మొదలుపెట్టాం, పలకడం మొదలుపెట్టాము. ప్రెగ్నెన్సీ అంటే ఒక రోజులో అయిపోయేది కాదు, టైం కొరకు వెయిట్ చేయాలి. ఆ వెయిట్ చేసినన్ని రోజులు కూడా నమ్మడం మొదలుపెట్టాను. సమయము ప్రసవించే సమయం వచ్చినప్పుడు డాక్టర్స్ అందరూ రెడీ ఉన్నారు, ఈమె ఏదో కాంప్లికేషన్కి వెళ్తుంది, తర్వాత మా మీద పడతారు. అనస్థీషియా, సి సెక్షన్ రూమ్ అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నారు. ఎప్పుడైనా నీకు అనిపిస్తే దయచేసి మాతో చెప్పమన్నాడు. నేను అన్నాను, ఎప్పుడైనా నాకేమన్నా అనిపిస్తే మీకు మాత్రం చెప్పను, నా ప్రార్థన వినే దేవుడు నాతో ఉన్నాడు. ఏ సమయములో అయినా సహాయము చేయగల దేవుడను నేను ఉన్నానని చెప్పాక నేను మనుషుల సహాయం ఎందుకు తీసుకోవాలి? ప్రభువా, నువ్వు నాతో లేబర్ రూమ్లో ఉన్నావు. నాకు ప్రసవము చేసేది అక్కడున్న నర్స్ కాదు, దేవదూతలు ప్రసవము చేస్తున్నాయి.
నువ్వు నా బిడ్డను ఆరోగ్యంగా నాకు ఇస్తున్నావు అని విశ్వాసముతో నడిచి ఆయన ఈ యొక్క బూడిదకు పత్తిగా పూదండని ఇస్తానన్నప్పుడు ఆయన సుఖ ప్రసవాన్ని ఇచ్చాడు. ఒక హెల్దీ బేబీని, ఆరోగ్యకరమైన బిడ్డను నా చేతిలో దేవుడు పెట్టాడు. హల్లెలూయా. వారు ఏమన్నా కూడా వాక్యము మాత్రము సత్యము. దేవుడు అబద్ధికుడు కాదు. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేను అంటే అది నిజమా? నువ్వు రోగిష్టు అని చెప్పే రిపోర్ట్ నిజమా? దీనికంటే గొప్ప సాక్ష్యము నేను చూడగలను అనే విశ్వాసం ఒకరికి ఉండాలి. లాజరు ఎప్పుడైతే మరణించి తిరిగి లేచినప్పుడు ఆయన ఏ రోగంతో లేకుండా వచ్చాడో, ప్రసవం అయిపోయిన తర్వాత మళ్ళీ స్కానింగ్కి తీసుకెళ్లారు. సరే స్టోన్స్ అన్నది ఇస్తాం రండి అని స్కానింగ్ తీయడానికి వెళ్తే స్టోన్స్ ఎక్కడ ఉన్నాయి? లేవు. ఆల్ రిపోర్ట్స్ ఆర్ నార్మల్, నో స్టోన్స్ ఇన్ ఎనీ కిడ్నీ. ఆయన పునరుత్థాన శక్తితో ముట్టినప్పుడు గతములో ఏది ఉన్నా కూడా అన్నీ కూడా తుడిచిపోయేలాగా సాక్ష్యాన్ని ఇస్తాడంట. హల్లెలూయా. కొంతమందికి పాత జ్ఞాపకాలు వస్తుండొచ్చు. సాక్ష్యం ఇచ్చినా కూడా వారన్న మాట ఒక అవమానముగా ముద్ర వేయబడింది. ఆఫీస్లో నేను ఒక అవమానానికి గురయ్యాను. దేవుడు ఉద్యోగంలో ప్రమోషన్ ఇచ్చినా కూడా వారేసిన మచ్చ, ఆ మచ్చను కూడా దేవుడు తీసేయబోతున్నాడు. ఆ అవమానాలను కూడా దేవుడు తీసేయబోతున్నాడు. ఆ గతములో జరిగినవన్నీ కూడా తుడిచివేసి ఒక నూతనమైన ఘనమైన సాక్ష్యాన్ని దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఇంకా ప్రార్థనకు జవాబు ఇంకా అది కాదు నీ ప్రార్థన. సరి అయిన సమయములో గొప్ప సాక్ష్యం ఇచ్చే దేవుడు నా దేవుడు. శుక్రవారం రోజున శిలువ మీద మరణించిన క్రీస్తుని తీసుకెళ్ళి ఆ శవాన్ని తీసుకెళ్ళి పాతి పెట్టారంట. ఎన్నో చెప్పాడు, ఏం చేయలేకపోయాడు. పాపం చిన్న వయసులోనే చనిపోయాడు. ఏమన్నారు అందరు అక్కడ. సాతాను కూడా ఏంటేంటో చేయడానికి వచ్చాడు. ఇప్పుడేమైంది? కదలలేకుండా శవములాగా పడిపోయాడు. ఇప్పుడేముంది? అంతా అయిపోయింది. అయిపోలేదు. శనివారం రోజున ఆయన హేడిస్లోకి వెళ్ళాడు. చెరగా పట్టుకున్నాడు. ప్రతి ఒక్క దయ్యాలను ఓడించాడు. మరణపు తాళపు చెవులను తీసుకొని వచ్చాడు. ప్రార్థనకు జవాబు లేదు కాదు, ఆయన పని చేస్తున్నాడు. ఆదివారం ఉదయమున లేచాడంట పునరుత్థాన బలముతో. మీరు అనుకున్న దానికంటే అత్యధికమైన శక్తితో, అత్యధికమైన సాక్ష్యముతో యేసుక్రీస్తుని తిరిగి లేపి మనకు చూపెడుతున్నాడు. ప్రార్థనకు జవాబు ఇవ్వని దేవుడు కాదు నీ దేవుడు. ప్రార్థించిన దానికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు నీ దేవుడు. నమ్మిన వారు అలాంటి కార్యాలు చూచుదురుగాక. అందరము లేచి నిల్చున్నట్లయితే విశ్వాసముతో చూడండి. యేసు నామములో మీ కనులు తెరవబడును గాక. ఆ ప్రార్థనకు జవాబు రావడము కాదు, ఆ ప్రార్థన కొరకే దేవుడు నీలో పనిచేస్తున్నాడు. ఆ ప్రార్థన కొరకే నీ దేవుడు నీ చుట్టూ పనిచేస్తున్నాడు. ఆ ప్రార్థన కొరకే ఆయన ఇంకా అత్యధికంగా ఇవ్వడానికి పనిచేస్తున్నాడు. ఎవరైనా ఇంకా నిరీక్షణ కోల్పోయిన స్థలములో ఉంటే, నాకు నమ్మడానికి ఇంకా విశ్వాసము సరిపోవట్లేదు ప్రభువా, ఇంకా ఎన్నాళ్ళు, ఇంకా నేను ఇది తట్టుకోలేకపోతున్నానంటే దయచేసి ముందుకు రండి. నీ విశ్వాసముతో నా విశ్వాసాన్ని కలిపి ప్రార్థిస్తాను. ఇదే స్థలములో దేవుని యొక్క సాక్ష్యము నువ్వు ఇవ్వబోతున్నావు. ఎవరు చూడలేని సాక్ష్యము. నా బిడ్డ బతుకున్నన్ని రోజులు కూడా ఆ సాక్ష్యము తను తరతరాలకు చెప్తుంది. నేనున్నన్ని రోజులు కూడా అనేక తరాలకు చెప్తాను. ఆ సాక్ష్యము ద్వారా మీరు చూసుంటారు. స్టార్టింగ్లో ప్రియాంక సాక్ష్యం ఇచ్చింది ఈరోజు పొద్దున. అక్క సాక్ష్యం విన్న తర్వాత నేను కూడా నార్మల్ డెలివరీ అవ్వాలని ప్రార్థన చేసుకున్నాను. నాకు కూడా దేవుడు నార్మల్ డెలివరీ చేశాడు అని. సో ఈరోజు సాక్ష్యము మీకు ఇవ్వడం మాత్రమే కాదు, మీ సాక్ష్యము ద్వారా అనేక తరాలు ఆ సాక్ష్యము గురించి చెప్పుకొని దేవుని మహిమపరిచేలాంటి సాక్ష్యాన్ని ఇవ్వాలనుకుంటాడు. మనందరం ఆరాధిస్తుండగా ముందున్న వారి కోసం నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను. రావాల్సిన వారు త్వరగా రండి. ఇంకొక 5 నిమిషాల్లో ముగించబోతున్నా. ప్రార్థనకు జవాబు రాలేదు కాదు, ప్రార్థనకు జవాబు వచ్చేలాగా ఆయన ఇక్కడ పని చేస్తున్నాడు. నా కొరకు మార్గము సరళము చేస్తున్నాడు. నా లోపల పని చేస్తున్నాడు, నా చుట్టూ పని చేస్తున్నాడు. నాకు కనపడకపోయినా ఆయన మాత్రము పని చేస్తున్నాడు. ఆయన వేచి ఉన్న సమయాన్ని వ్యర్థపరిచే దేవుడు కాదు, వేచి ఉంటున్న సమయములో పని చేసే దేవుడు. వేచి ఉంటున్న సమయములో నేను ఊహించిన దానికంటే అత్యధికంగా చేసే దేవుడు. నేను సేవించే దేవుడు అలాంటి దేవుడు. నేను నమ్మే దేవుడు అలాంటి దేవుడు. మధ్యలో వదిలేసే దేవుడు కాదు, దూరంగా ఉన్న దేవుడు కాదు. ఆయన వాక్య ప్రకారము ఏ జనులకు ఏ దేవుడు ఇంత సమీపముగా లేడు అంట. ఏ జనులకు ఏ దేవుడు ఇంత సమీపముగా లేడు. నీతోనే ఉన్నాడు. యోసేపుకు తోడై ఉన్నాడు, గోతిలో ఉన్నాడు.
ఆ జైల్లో ఉన్నాడు, సింహాసనం ఎక్కే వరకు ఉన్నాడు, ఆయన చనిపోయే వరకు ఆయనకు ఆ దేవుడు తోడై ఉన్నాడంట. ఆ యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఈరోజు 21 రోజుల ఉపవాసంలో కానీ, లేదంటే కొన్ని నెలలుగా చేస్తున్నావేమో, కొన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నావేమో, ఈరోజు నీ ఆత్మీయ కనులు విప్పబడును గాక అని ప్రకటిస్తున్నాం. దేవుడు దాన్ని ఎంత అందమైన కథగా మార్చడానికి, ఒక మంచి సాక్ష్యాన్ని ఇవ్వడానికి ఆయన నీ వెనకాల ఎలాంటి పని చేస్తున్నాడో నీ కనులు ఈరోజు చూడును గాక. ఆ విశ్వాసంలో నువ్వు పైకి వెళ్ళాలి, ఆ విశ్వాసంలో నువ్వు పైకి వెళ్ళాలని ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు మీరు విన్న వాక్యము ద్వారా ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతున్నాను. ఆశీర్వదించబడినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ కుటుంబము మరియు స్నేహితులతో షేర్ చేయండి. మీరు ఈ పరిచర్య ద్వారా ఆశీర్వదించబడి పాలిభాగస్తులు అవ్వాలని కోరుకుంటుంటే డిస్క్రిప్షన్లో ఉన్న చర్చ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ గమనించగలరు. మరిన్ని వివరాల కోసము మా వెబ్సైట్ www.newcity.in ని సంప్రదించండి. God bless you.